గుడ్ మార్నింగ్ అండి. వెల్కమ్ టు ఎకానమీ క్లాస్. మనం ఎకానమీలో బ్యాంకింగ్కి సంబంధించి ఆర్బీఐ ఏర్పాటు చేసినటువంటి 3 కమిటీల గురించి చూస్తున్నాం. అందులో ఆల్రెడీ ఉర్జిత్ పటేల్ కమిటీ మానిటరీ పాలసీకి సంబంధించి కంప్లీట్ చేసాం. లాస్ట్ క్లాస్లో నచికేత్ మోర్ ఫైనాన్షియల్ ఇంక్లూజన్ కోసం ఏర్పాటు చేసిన కమిటీ గురించి మనం బ్యాక్గ్రౌండ్ చూసాం, ప్లస్ ఆ కమిటీ చేసిన సూచనల యొక్క హెడ్డింగ్స్ చూసాము. ఇప్పుడు మనము ఈరోజు కంప్లీట్గా అంటే ఈచ్ హెడ్డింగ్ ఏంటి, దానికి సంబంధించిన రిలవెంట్ మనం టాపిక్స్ ఏమేమి చూడాలో ఈరోజు చూద్దామండి. కాబట్టి ఇప్పుడు మనం లాస్ట్ క్లాస్లో ఎక్కడైతే నచికేత్ మోర్ చేసిన సూచనలు ఉన్నాయో 6 సజెషన్స్ చేస్తారు నచికేత్ మోర్ కమిటీ. ఆ సజెషన్స్ ఒక్కొక్కటి మనం చూసుకొని వద్దామండి. గుడ్ మార్నింగ్ అండి. స్టార్ట్ చేసేద్దాం క్లాస్ని. 9 o'clockకి మళ్ళీ నాకు తెలిసి ఈరోజు కూడా కొంతమంది ఏమన్నా మళ్ళీ 10 o'clockకి సార్ మేము 9 అనుకున్నాము అంటారేమో. 9 అండి, ఇది కొంచెం అంటే అలవాటు మనకి 10 కాబట్టి 10 అనుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. సో 9 అని గుర్తుపెట్టేసుకోండి వీకెండ్. సో నచికేత్ మోర్ ఇచ్చిన కమిటీ సూచనలు లాస్ట్ క్లాస్లో మనం ఏమనుకున్నాం, 6 ఉంటాయి అనుకున్నాం. 6 పిల్లర్స్, టోటల్గా 6 ఉంటాయి. అందులో ఫస్ట్ది ఏంటి అంటే యూనివర్సల్ బ్యాంకింగ్, విశ్వవ్యాపిత బ్యాంకింగ్ వ్యవస్థని ఏర్పాటు చేయాలి అని నచికేత్ మోర్ కమిటీ ఫస్ట్ సజెషన్ ఇవ్వడం జరిగింది. ఓకే అండి. సో ఇప్పుడు మనం ఈ పర్టికులర్ టాపిక్ గురించి చూద్దాం. ఏ విధంగా మరి విశ్వవ్యాపిత బ్యాంకింగ్ వ్యవస్థ తీసుకురావాలి అంటే ఎటువంటి సూచనలు చేయడం జరిగింది నచికేత్ మోర్ కమిటీ, అవన్నీ చూద్దాం. యూనివర్సల్ బ్యాంకింగ్ అంటే ఏం లేదండి, ప్రతి ఒక్కరికి ఒక బ్యాంక్ అకౌంట్ అని. యూనివర్సల్ అంటే అందరికీ అని, బ్యాంకింగ్ అంటే బ్యాంకింగ్ రంగంలో భాగస్వామ్యం చేయడం. సో ప్రతి ఒక్కరికి ఒక బ్యాంక్ అకౌంట్ ఉండేలాగా చేయడంనే మనము యూనివర్సల్ బ్యాంకింగ్ అంటాము. సో మనకి ఫస్ట్ విజన్ 1 చూద్దాము. నచికేత్ మోర్ కమిటీ ఇచ్చిన విజన్స్లో విజన్ 1 మనం చూసినట్లయితే విజన్ 1 ఏం తెలుపుతుంది మనకి, యూనివర్సల్ బ్యాంక్ అకౌంట్ అడల్ట్స్ కండి, ఆబ్వియస్లీ అది ప్రతి అడల్ట్కి యూనివర్సల్ బ్యాంక్ అకౌంట్. మనకి బ్యాంక్ అకౌంట్ అనేది ఎందుకు అంత ప్రాధాన్యత అనే దానికి బ్యాక్గ్రౌండ్ లాస్ట్ క్లాస్లో మనం చూసాం. బ్యాంక్ అకౌంట్ ఎందుకు అంత ప్రాధాన్యత అనేది. సో మనం ఇన్సూరెన్స్ని బ్యాంక్ అకౌంట్కి కనెక్ట్ చేయొచ్చు, ప్లస్ గవర్నమెంట్ బెనిఫిట్స్ ఇస్తుంది, సబ్సిడీస్ లేకపోతే రేషన్ అవన్నీ ఇస్తుంది. ఆ గవర్నమెంట్ ఇచ్చే బెనిఫిట్స్ డైరెక్ట్గా బ్యాంక్ అకౌంట్కి మనీ ట్రాన్స్ఫర్ లాగా చేయొచ్చు. సో దాన్నే ఏమంటారండి, గవర్నమెంట్ ఇవ్వాల్సిన బెనిఫిట్స్ డైరెక్ట్గా బ్యాంక్ అకౌంట్లోనే ఆ డబ్బులు జమ చేస్తుంటే దాన్నే మనము డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ అని అంటాము. డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్. సో ప్రభుత్వం చేత మనకి రాబడాల్సిన బెనిఫిట్స్ అన్ని డైరెక్ట్గా బ్యాంక్ అకౌంట్లో మనీ రూపంలో వస్తే దాన్ని మనం డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ అని అంటాము. కాబట్టి బ్యాంక్ అకౌంట్ అనేది ఇన్సూరెన్స్ కావని, డైరెక్ట్ బ్యాంక్ ట్రాన్స్ఫర్ కానీ, డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్, ఇవన్నీ కారణాల చేత చాలా అవసరం అండి. ప్రతి పౌరుడికి, పౌరుడే కాదు ప్రతి రెసిడెంట్కి, నివాసికి అవసరం అన్నమాట యూనివర్సల్ బ్యాంక్ అకౌంట్ అనేది. సో ఇప్పుడు మనకు ఒకవేళ బ్యాంక్ అకౌంట్ లేకపోతే మరి ఆబ్వియస్లీ ఇన్సూరెన్స్లో మనం భాగస్వామ్యం అవ్వలేము. ప్రభుత్వం చేత మనకి ఏదన్నా లాభాలు వచ్చేటట్టు ఉంటే అవి రావడానికి వీళ్ళు ఆస్కారం లేకుండా అయిపోతుంది. మరి అందుకని బ్యాంక్ అకౌంట్ ఉండాలి అని చెప్పి నచికేత్ మోర్ కమిటీ ఏం చెప్పడం జరిగింది, 2014లో కమిటీ రిపోర్ట్ ఇచ్చింది. నచికేత్ మోర్ కమిటీ ఏం చెప్పారంటే మన టార్గెట్ ఏంటి అంటే 1 జనవరి 2016 కల్లా ప్రతి నివాసి, ఎవ్రీ రెసిడెంట్ 18 సంవత్సరాల కంటే పెద్ద ఉన్నటువంటి 18 years అండ్ అబవ్ ప్రతి నివాసకి అండ్ అబవ్ ప్రతి నివాసకి బ్యాంక్ అకౌంట్ అనేది ఓపెన్ చేయించేలాగా ప్రభుత్వం కృషి చేయాలి అని తెలపడం జరిగినది. సో మనకి జన్ధన్ యోజన అనే ఒక స్కీమ్ ఉంటుంది. జన్ధన్ యోజన అనగానే మనం అందరం ఏమనుకుంటాం, మోడీ గారు అది ఆలోచన, మోడీ గారు స్టార్ట్ చేశారు అంటాం. ఎస్, మోడీ గారు స్టార్ట్ చేశారు. కానీ మోడీ ఈవెన్ 2014లో ఎలక్షన్స్కి రాకన ముందే దీని గురించి బేస్ ఆల్రెడీ పడిందండి. నచికేత్ మోర్ కమిటీ చెప్పడం జరిగింది. సో ఎవరైతే కమిటీస్లో సూచించారో వాటిని ప్రభుత్వం పథకాల రూపంలో అమలు చేస్తారు. క్రెడిట్ ప్రభుత్వాలకు వస్తుంది.
ఎందుకంటే ప్రభుత్వాలు ఫేస్ ఆఫ్ ఇట్ అనమాట. సో వీటికి ఫేస్ ఆఫ్ ఇట్ ప్రభుత్వాలు ఉంటాయి కాబట్టి పథకాలకి మనం ప్రభుత్వం మోడీ స్టార్ట్ చేశారు అంటాము, కానీ ఈ యొక్క టార్గెట్ అన్న ఐడియా అన్న విజన్ అన్న నచికేత్ మోర్దే అని చెప్పాలి మనం. సో జన్ధన్ యోజన ద్వారా భారతదేశంలో ఉన్న ప్రతి నివాసికి ఒక బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాలి అని చెప్పి స్టార్ట్ చేశారు. కాబట్టి 1 జనవరి 2016 కల్లా 18 ఏళ్ళ నిండిన ప్రతి నివాసికి ఒక యూనివర్సల్ బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసేలాగా ట్రై చేయాలి ప్రభుత్వం అన్నాడు. ఓకే, మనము టార్గెట్స్ని ఇవ్వడం పెద్ద గొప్ప కాదు. ఆ సమయానికల్లా అది అయిపోవాలి, ఈ సమయానికల్లా ఇది అయిపోవాలి, అవన్నీ మనం చేసామనుకోండి పెద్ద ఇది లేదు. కాకపోతే ఒక కమిటీ స్టాండర్డ్గా ఉండాలి అంటే ఆ కమిటీ సూచించాలి, ఎస్ టార్గెట్స్ ఈ విధంగా రీచ్ అవ్వాలి అని చెప్పారు, బాగుంది. మరి ఆ టార్గెట్స్ని ఏ విధంగా రీచ్ అవ్వాలి అనేది కూడా కమిటీ చెప్పాలన్నమాట. కాబట్టి నచికేత్ మోర్ కమిటీ ఏం చెప్పింది, ఈ టార్గెట్ ఏదైతే ఉందో 1 జనవరి 2016 కల్లా అందరికీ బ్యాంక్ అకౌంట్స్ అనేది, అది చాలా బోల్డ్ టార్గెటే పెట్టుకున్నారు, చాలా సాహసంతో కూడిన టార్గెటే. మరి దాంట్లో మనము ఇప్పుడు ఎట్లా సాధించాలి అంటే నచికేత్ మోర్ కమిటీ ఏం చెప్పడం జరిగిందంటే, ఇప్పుడు అందరూ ఆధార్ కార్డు కోసం అయితే అప్లై చేసుకుంటున్నారు, బాగుంది, ఆధార్ కార్డు కోసం అందరూ అప్లై చేసుకుంటున్నారు. అయితే ఎప్పుడైతే 18 సంవత్సరాలు దాటిన ఒక నివాసి ఆధార్ అకౌంట్ ఓపెన్ చేసుకోవాలి అని భావిస్తే అప్పుడు ఆ ఆధార్ సెంటర్లోనే అతని చేత ఆధార్తో పాటు బ్యాంక్ అకౌంట్ కూడా ఓపెన్ చేసే విధంగా ప్రయత్నించండి అని మనకి నచికేత్ మోర్ కమిటీ సూచన ఇవ్వడం జరిగింది. సో ఆధార్ ప్లస్ బ్యాంక్ అకౌంట్ అంటే ఎవరైతే ఆధార్ని ఎన్రోల్ అవ్వడానికి వస్తారో, ఆధార్లో నమోదు చేసుకోవడానికి వస్తారో వారికి అక్కడే ఆధార్ ఇచ్చేటప్పుడే బ్యాంక్ అకౌంట్ని ఓపెన్ చేసి ఆధార్ని బ్యాంక్ అకౌంట్తో అనుసంధానించే విధంగా చెప్పాడు. దీనివల్ల ఏమవుతుంది, ఎస్ ఆధార్ అయితే మనకి దాదాపుగా ప్రతి ఒక్కరికి గ్రామీణ ప్రాంతాల్లో కానీ పట్టణ ప్రాంతాల్లో కానీ ప్రతి ఒక్కరికి ఆధార్ అయితే ఉంటుంది, అప్లై చేసుకుంటున్నారు అందరూ. ఎందుకు అంటే అన్ని బెనిఫిట్స్ ఆధార్కి లింక్ చేస్తున్నారు. ఆధార్ ఉంటేనే మీకు రేషన్, ఆధార్ ఉంటేనే మీకు ఆ స్కీమ్స్లో వర్తిస్తారు, ఆధార్ ఉంటేనే రుణాలు, ఏవన్నా ఆధార్ ఉంటేనే అని పెట్టడం చేత ప్రతి ఒక్కరు ఆధార్ అయితే అప్లై చేసుకుంటున్నారు. ఆధార్ అప్లై చేసేటప్పుడే బ్యాంక్ అకౌంట్ వాళ్ళకి ఓపెన్ చేసే విధంగా చూస్తే మరి ఆబ్వియస్లీ ఎస్ ఈ టార్గెట్ అనేది రీచ్ అవ్వడానికి చాలా ఛాన్స్ ఉంది కదా అని చెప్పారు. నెంబర్ 1. ఇంకా నచికేత్ మోర్ ఏం కమిటీ చెప్పాడంటే, ఇప్పుడు జనరల్గా కొన్ని బ్యాంక్స్లో మనకి బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసుకోవాలి అంటే ఏమంటారు, కొంత అకౌంట్ ఓపెనింగ్కి కొంత మనీ ఛార్జ్ చేస్తారు. అరే భయ్, ఇప్పుడు మనకి ఎవరైతే బ్యాంకింగ్ సెక్టర్లో లేరో వాళ్ళు ఎందుకు లేరు, వాళ్ళకి బ్యాంక్ అకౌంట్కి ఓపెన్ వల్ల ఫైనాన్షియల్ లిటరసీ లేకపోవచ్చు, లేకపోతే వాళ్ళ దగ్గర బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసి మినిమం బ్యాలెన్స్లు లేకపోతే ఆ ఓపెనింగ్కి కావాల్సినంత ఆర్థిక సదుపాయాలు కూడా వాళ్ళ దగ్గర ఉండకపోవచ్చు. అందుకని చేత వాళ్ళు బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసుకోలేదు. కాబట్టి మనం ఎవరితో అయితే ఈ స్కీమ్స్ ద్వారా కానీ ఈ పథకంలో భాగంగా బ్యాంక్ అకౌంట్స్ ఓపెన్ చేయిస్తున్నామో వాళ్ళకి ఎటువంటి ఛార్జెస్ తీసుకోవద్దు, ఫ్రీ ఆఫ్ ఛార్జ్తో బ్యాంక్ అకౌంట్స్ ఓపెన్ చేయించండి, అప్పుడే వాళ్ళు స్వచ్ఛందంగా బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసుకోవడానికి ముందుకు వస్తారు అని చెప్పడం జరిగింది. నెంబర్ 3, ఒకవేళ కనుక మనము బ్యాంక్ అకౌంట్లో వీరికి మినిమం బ్యాలెన్స్ ఇంత ఉంచాలి అని చెప్పామనుకోండి, ఇప్పుడు ఐసిఐసిఐ బ్యాంక్ హెచ్డిఎఫ్సికి వెళ్తే మినిమం 5,000 అంటారు, 10,000 అంటారు. అంత బ్యాలెన్స్ ఉంచాలి అంటే ఆ 10,000 ఉంటే నేను ఎప్పుడో బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసేవాడిని కదా అంటాడనమాట అతను, అంత ఉంచాలి బ్యాలెన్స్ అంటే. అందుకని చెప్పి వీళ్ళకి నో మినిమం బ్యాలెన్స్లా ఉండేలా కూడా అకౌంట్స్ ఓపెన్ చేయించండి అని చెప్పడం జరిగింది. నో మినిమం బ్యాలెన్స్ అకౌంట్స్ని, దీన్ని జీరో బ్యాలెన్స్ అకౌంట్స్ అని కూడా అంటారు, నో మినిమం బ్యాలెన్స్ అకౌంట్స్ని ఓపెన్ చేయించండి అని కమిటీ చెప్పడం జరిగింది. ఎంత సూచనలు చేసినప్పటికీ ఈ 2 సంవత్సరాల్లో అనగా 2016 జనవరి 1 కల్లా ఈ టార్గెట్ రీచ్ అవ్వడం అనేది దాదాపుగా చూస్తే మనకి ప్రాక్టికల్గా మాట్లాడుకుంటే అసంభవం అనే కనబడుతుంది. అందుచేతనే మరి ఎవరో కాదు క్రిటిసైజ్ చేసింది, ఈ కమిటీలో కొంతమంది సభ్యులు ఉంటారండి. ఆ సభ్యుల లిస్ట్ డెఫినెట్లీ అవసరం లేదు, ఎందుకంటే చాలామంది ఉంటారు అనమాట. యాక్చువల్లీ ఆ కమిటీలో సభ్యులు మనకి
మహీంద్రా చైర్మన్ భారత్ జోషి ఉంటారు, నబార్డ్ చైర్మన్ అప్పట్లో ప్రకాష్ బక్షి, ఇంకా స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంక్ సునీల్ కౌశల్ ఉంటాడు. చాలా మెంబర్స్ ఉన్నారు ఈ కమిటీలో. అయితే అప్పట్లో యాక్సిస్ బ్యాంక్ యొక్క సీఈఓ అయిన షీకా శర్మ అనే ఆవిడ కూడా, షీకా శర్మ కూడా ఉండడం జరిగింది. షీకా శర్మ షీకా శర్మ కూడా మెంబర్ అనమాట నచికేత్ మోర్ కమిటీలో. అయితే ఈవిడ ఓపెన్గా ఆ నచికేత్ మోర్ కమిటీ ఇచ్చిన టార్గెట్ని క్రిటిసైజ్ చేసిందనమాట. ఏదైతే టార్గెట్ మా కమిటీ చైర్మన్ పెట్టారో అది ఆల్మోస్ట్ ప్రాక్టికల్గా చూసుకుంటే అసంభవం అని చెప్పడం జరిగింది. అందుకని ఈవిడ చెప్పింది ఏంటి అంటే, టార్గెట్ని 2016కి ఒకవేళ రీచ్ అవ్వకపోతే 2018కి పెట్టుకోండి అని చెప్పింది ఈవిడ. మన ఇండియాలో తెలిసిందే, 2018 పెట్టుకుంటే అప్పటికి రీచ్ అవ్వకపోతే 2020కి పెట్టుకున్నాం అనమాట మనం టార్గెట్ మళ్ళీ. సో 2020కి కూడా రీచ్ అయిందంటే ఆబ్వియస్లీ కంప్లీట్గా రీచ్ అవ్వదు, కాకపోతే కొంత సక్సెస్ అయినట్టే. అందుకనే మోడీ చాలా మీటింగ్స్లో మేము జన్ధన్ అకౌంట్ల ద్వారా ఇన్ని కోట్ల బ్యాంక్ అకౌంట్లు ఓపెన్ చేయించామని గొప్పగా చెప్తాడు. కాబట్టి కొంత సక్సెస్ అయితే అయ్యింది, కానీ ఫస్ట్లో పెట్టుకున్న టార్గెట్ రీచ్ అవ్వలేదు, సెకండ్ పెట్టుకున్న టార్గెట్ కూడా రీచ్ అవ్వలేదు, థర్డ్ పెట్టుకున్న టార్గెట్ ఓకే సమ్వాట్ సాటిస్ఫరీగా అయితే అయ్యింది. కాబట్టి ఇది మనకి ఫస్ట్ పాయింట్ అండి. ఏది మనకి యూనివర్సల్ బ్యాంక్ అకౌంట్కి సంబంధించి ఇది ఫస్ట్ పాయింట్. సో మనం ఈ పాయింట్ చూసాము. దీంట్లో ఏం చూసాము, ఆధార్ లింక్ చేయండి బ్యాంక్ అకౌంట్కి అన్నారు ఒకటి. 2, ప్రభుత్వం ఇచ్చే బెనిఫిట్స్ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్, అది బ్యాంక్ అకౌంట్కే డైరెక్ట్ ట్రాన్స్ఫర్ చేసేలా చూడండి. సో దట్ ప్రతి ఒక్కరూ కంపల్సరీగా ఫోర్స్ఫుల్గా బ్యాంక్ అకౌంట్స్ ఓపెన్ చేసుకుంటారు. ఆ బ్యాంక్ అకౌంట్స్కి ఇన్సూరెన్స్ కూడా ప్రొవైడ్ చేయండి అని చెప్పడం జరిగింది. కాబట్టి అది మనకి యూనివర్సల్ బ్యాంకింగ్కి సంబంధించి. నెక్స్ట్ ఏమన్నాడు నచికేత్ మోర్, ఓకే బ్యాంక్ అకౌంట్లు ఓపెన్ చేయించారు బాగుంది, నెక్స్ట్ ఏం చేయాలి, వాళ్ళకి బ్యాంక్స్ అనేది అందుబాటులో ఉండాలి, యాక్సెస్ అవైలబిలిటీలో ఉండాలి, అందుబాటులో ఉండాలి. బ్యాంకింగ్ అందుబాటులో ఉండి కూడా వాళ్ళకి ప్రధానంగా కావాల్సినవి ఏంటంటే బిల్లు చెల్లింపులు అనమాట. బిల్లు చెల్లింపులు అంటే గ్యాస్ అవ్వనివ్వండి, ఎలక్ట్రిసిటీ అవ్వనివ్వండి, టెలిఫోన్ అవ్వనివ్వండి, ఇవన్నీ వాళ్ళు చెల్లించాల్సిన బిల్ పేమెంట్స్ కూడా వీళ్ళు ఎక్కడో గ్రామీణ ప్రాంతాల్లో ఉంటారు, వాళ్ళకి ఆన్లైన్లో బిల్ చెల్లించుకునే అంత నాలెడ్జ్ ఉండకపోవచ్చు. అప్పట్లో మాటలు అనమాట ఇవి, ఇప్పుడంటే కొంచెం వస్తుంది, ఉండకపోవచ్చు. వీరు ఒకవేళ బిల్ పేమెంట్ ఎలక్ట్రిసిటీ బిల్ పే చేయాలి అంటే ఎప్పుడన్నా చూడండి, ఎక్కడో రూరల్ గ్రామీణ ప్రాంతాల నుంచి ఆ జిల్లా హెడ్ క్వార్టర్స్కి వచ్చి ఆ జిల్లాలో ఎలక్ట్రిసిటీ ఆఫీస్ ముందు పెద్ద లైన్లు ఉంటాయండి, ఇప్పుడు కూడా ఉంటుంటాయి పెద్ద పెద్ద లైన్లు. చాలామంది ఏంటంటే గ్రామీణ ప్రాంతాల నుంచి వస్తారు, వచ్చి అట్లా వెయిట్ చేస్తారు. కాబట్టి ఒక రైతు ఎప్పుడో పగలు బస్సు ఎక్కడో ఆటో జిల్లా హెడ్ క్వార్టర్స్కి వెళ్ళి పెద్ద లైన్లో ఉండి మళ్ళీ సాయంత్రం తిరిగి వస్తే ఆయనకు ఒక రోజు వేస్ట్ అయిపోతుంది. రోజు కూలి అయితే ఆ రోజు పోయినట్టే అతనికి. అందుచేతనే మనకి బ్యాంకింగ్ మరియు పేమెంట్ సర్వీసెస్ అందుబాటులో ఉంచేలాగా చూడండి అని నచికేత్ మోర్ కమిటీ చెప్పడం జరిగింది. కాబట్టి ఇప్పుడు మనం సెకండ్ పాయింట్ చూద్దాం. యాక్సెస్ టు బ్యాంకింగ్ అంటే బ్యాంకింగ్ మరియు పేమెంట్ సర్వీసెస్ అందుబాటులో ఉండేలాగా చూడండి అని నచికేత్ మోర్ కమిటీ చేసిన రెండవ సూచన. అండ్ పేమెంట్ సర్వీసెస్ ఓకే. సో ఇప్పుడు నచికేత్ మోర్ కమిటీ ఏమన్నాడంటే, బ్యాంకింగ్ అందుబాటులో ఉండాలి అంటే ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క ఊరిలో ఒక బ్యాంక్ని ఏర్పాటు చేయడం అయితే కష్టము. కాబట్టి మనకి ఈయన చెప్పిన ఒక కాన్సెప్ట్ చెప్పాడు అనమాట, యాక్సెస్ పాయింట్స్ అని ఒక కాన్సెప్ట్ చెప్పాడు. యాక్సెస్ పాయింట్స్ ఏర్పాటు చేయండి అని. అంటే బ్యాంకింగ్ లేకపోయినా ఆ బ్యాంక్ సేవల్ని వినియోగించుకునేలాగా కొన్ని పాయింట్స్ని పెట్టండి, దాని ద్వారా ఆ ప్రదేశాల్లో మనం బ్యాంకింగ్ సేవల్ని బ్యాంక్ లేకపోయినా వినియోగించుకోవచ్చు అని చెప్పాడు. సో ఇప్పుడు మనకి ఈయన చెప్పింది ఏంటి అంటే, ప్రతి మనిషికి భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి మనిషికి తనకి 15 నిమిషాలు నడక పట్టే సమయం దూరంలో ఒక మనిషి ఉన్నాడు అనుకోండి, ప్రతి మనిషికి 15 నిమిషాల
నడక దూరం లోపల ఒక యాక్సెస్ పాయింట్ని ఏర్పాటు చేయండి. అట్లీస్ట్ ఒక యాక్సెస్ పాయింట్ ఏర్పాటు చేయండి. అంటే ఒక వ్యక్తి ఏదైనా బ్యాంకింగ్ లేదా పేమెంట్ సేవలు వినియోగించుకోవాలి అని అనుకుంటే ఎక్కడున్నా అతనికి 15 నిమిషాల నడక దూరంలో ఉండేలాగా చూడండి ఒక యాక్సెస్ పాయింట్. సో వితిన్ 15 minutes ఆఫ్ వాకింగ్ డిస్టెన్స్లో యాక్సెస్ పాయింట్స్ని ఏర్పాటు చేయండి అని చెప్పాడు. అసలు ఏంటి యాక్సెస్ పాయింట్స్ అంటే ఏం చెప్పాడు అంటే నచికేత్ మోర్, బ్యాంకుకి ప్రధానంగా మరి వేటికి వెళ్తామండి మనం? మనీ డిపాజిట్ చేయడానికి, లేదా మనీ కొంత విత్డ్రా చేసుకోవడానికి, లేదా మనకి పేమెంట్ సర్వీసెస్ అంటే ఏంటంటాయి? మొబైల్ రీఛార్జ్ అవ్వచ్చు, లేకపోతే ఇంకా మనకి ఎలక్ట్రిసిటీ బిల్ పేమెంట్ అవ్వచ్చు, గ్యాస్ పేమెంట్ అవ్వచ్చు, వాటర్ బిల్ అవ్వచ్చు, ట్యాక్స్, హౌస్ ట్యాక్స్, ప్రాపర్టీ ట్యాక్స్ అవి కట్టడానికి అవ్వచ్చు. సో ఈ సేవలు ఉంటాయి, బేసిక్ సేవలు అన్నమాట ఇవన్నీ. కాబట్టి ఈ సేవలన్నీ అందించడానికి బ్యాంకే అవసరం లేదు. ఊరిలో ఉన్న ఒక మొబైల్ రీఛార్జ్ షాప్ అన్న ఆ పనులు చేయగలుగుతాడు. మొబైల్ షాప్స్ ఉంటాయి కదా, మొబైల్ రీఛార్జ్ రిపేర్ షాప్స్ ఉంటాయి కదా, వాళ్ళు చేయగలుగుతారు ఆ సేవలు. లేదా మనకి చిన్న షాప్స్ ఉంటాయి కదండి, కిరాణా షాప్స్, సో కిరాణా షాప్స్ అవి చేయగలుగుతాయి. లేదా దగ్గరలో ఏదైనా పంచాయతీ ఆఫీస్ ఉందనుకోండి, పంచాయతీ ఆఫీస్ కూడా ఈ సేవల్ని చేయగలుగుతాయి, పంచాయతీ ఆఫీసెస్. లేదా ఊర్లో పోస్ట్ ఆఫీసులు ఉంటాయి, పోస్ట్ ఆఫీస్ కూడా ఈ సేవలను అందిస్తుంది. కాబట్టి ఈ విధంగా యాక్సెస్ పాయింట్స్ ఇవ్వండి. యాక్సెస్ పాయింట్ అంటే వీరు కూడా ఆ బ్యాంకింగ్లో కావాల్సిన మౌలిక సేవలు, బేసిక్ సర్వీసెస్ అనేవి చేసే విధంగా ఉండండి. మీకు ఐడియా ఉండుంటే పేటిఎంకి కేవైసీ చేయాలి అన్నప్పుడు యాక్సెస్ పాయింట్స్ని దగ్గరలో ఉన్న కిరాణా షాప్స్, దగ్గరలో ఉన్న మొబైల్ రీఛార్జ్ రిపేర్ షాప్స్ చాలా వాటికి ఇచ్చిందనమాట. సో ఎప్పుడన్నా కేవైసీ చేసుకోవాలి పేటిఎంకి అంటే ఆ దగ్గరలో ఉన్న షాప్స్ వేటికి వెళ్ళినా వాళ్ళు చేసేవారు. కాబట్టి వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తారు, కొంత ట్రైనింగ్, దాదాపుగా 2 రోజులు ట్రైనింగ్ ఇస్తే సరిపోద్ది అది. కాబట్టి ఎక్కడ పడితే అక్కడ వీలున్నా పెట్టుకోవచ్చు. కాబట్టి వీళ్ళకి ప్రోత్సాహం ఇవ్వాలి కదండి. పెట్టినందుకు వీళ్ళకి లాభం ఏంటి అంటే చేసిన ప్రతి ట్రాన్సాక్షన్లో ఒక 1% 2% కమిషన్ అనేది వీళ్ళకి ఇస్తారు. వీళ్ళకి ఏంటి అంటే ఎట్లా వాళ్ళు షాప్ పెట్టుకొని ఉన్నప్పుడు ఇంకొన్ని వీళ్ళు ఈ సేవలు అందిస్తే వీళ్ళకి పెద్ద కష్టం కూడా ఏమి ఉండదు. అది ఈజీగానే 2 రోజుల ట్రైనింగ్లో వీళ్ళు నేర్చేసుకోవచ్చు. అవన్నీ కావాల్సిన సాఫ్ట్వేర్ కానీ ట్రైనింగ్ కానీ అందిస్తారు వీళ్ళకి. సో ఇవన్నీ వీళ్ళు నేర్చుకుంటారు. తద్వారా అంటే వీళ్ళు కంప్లీట్ డీటెయిల్స్ బ్యాంక్స్ వాళ్ళ దగ్గర ఉంటాయండి. వీళ్ళు ఫ్రాడ్ చేయడానికి ఆస్కారం లేకుండానే వాళ్ళు జాగ్రత్తలు తీసుకుంటారు. కాబట్టి ఈ విధంగా మనము ప్రతి మనిషికి 15 నిమిషాల నడక దూరంలో ఒక యాక్సెస్ పాయింట్స్ అనేది ఏర్పాటు చేయొచ్చు అని చెప్పడం జరిగింది. మరి ఫెసిలిటీస్, యాక్సెస్ పాయింట్స్లో ఏమేమి ఫెసిలిటీస్ ఇద్దాం సార్ అంటే మన కమిటీ సూచించింది ఏంటంటే మనీ డిపాజిట్ చేయొచ్చు. ఈ బ్యాంక్ అకౌంట్లో అయినా లేకపోతే ఎవరైనా వేరే వాళ్ళ బ్యాంక్ అకౌంట్లో అయినా డిపాజిట్ చేయొచ్చు. మనీని విత్డ్రా చేయొచ్చు. విత్డ్రా అంటే ఇతను బేసికలీ ఇతను అడుగుతాడు, పలానాది నా అకౌంట్, ఆ అకౌంట్ నుంచి నాకు ఒక 2,000 రూపాయలు, నా అకౌంట్ అది, నా అకౌంట్ నుంచి 2,000 కావాలి అని అడిగినప్పుడు అతను వెరిఫై చేసి 2,000 ఇతనికి ఇస్తాడు. ఆ అకౌంట్లో డైరెక్ట్ కట్ అవుతుంది. అంటే బ్యాంక్లో క్లర్క్ ఏదైతే చేస్తాడో వర్క్ అదే ఇతను చేస్తాడు అనమాట ఇక్కడ. సో డిపాజిట్, విత్డ్రా. నెక్స్ట్ ఇంకేం చేయొచ్చు, మనీ ట్రాన్స్ఫర్ చేయొచ్చు అని కమిటీ చెప్పడం జరిగింది. మనీ ట్రాన్స్ఫర్ చేయొచ్చు అని చెప్పడం జరిగింది. సో ఈ విధంగా మనకి యాక్సెస్ పాయింట్స్ ఇవన్నీ చేశారు. మీ సేవ కూడా ఇట్లాంటిదండి. మీ సేవను కూడా ఏర్పాటు చేసుకోవచ్చు. పంచాయతీ ఆఫీసు లేకపోతే మీ సేవ, కొన్ని రాష్ట్రాల్లో ఈ సేవ అంటారు. సో వీటి ద్వారా కూడా ఈ బ్యాంకింగ్ ఇవి చేయొచ్చు అని మనకు చెప్పడం జరిగింది. ఇది మనకి నచికేత్ మోర్ కమిటీ ఇచ్చిన 2వ సూచన. అయితే ఈ టాపిక్లోనే భాగంగా నచికేత్ మోర్ చెప్పింది ఏంటి అంటే ఈ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లేకపోతే హెచ్డిఎఫ్సి లేకపోతే ఐసిఐసిఐ ఇవన్నీ పెద్ద బ్యాంకులు అనమాట. పెద్ద బ్యాంకులు, లార్జ్ బ్యాంక్స్. వీళ్ళు ఫిజికల్గా ఎక్కడన్నా ఒక దగ్గర బ్యాంక్ పెట్టాలంటే ఏదో చిన్న రూమ్లో అయితే బ్యాంక్ ఇవి పెట్టలేరండి. అంటే ఇవన్నీ పెద్ద పెద్ద బ్యాంక్స్, కమర్షియల్ బ్యాంక్స్, వాణిజ్య బ్యాంకులు. వారైతే ఒక చిన్న రూమ్లో పెట్టి వాళ్ళు మేనేజ్ చేయలేరు. వాళ్ళు ఎక్కడ పెట్టాలన్నా ఒక బిల్డింగ్, ఒక ఫ్లోర్ అట్లీస్ట్ అద్దెకి తీసుకోవాలి. అద్దె 20,000కు తక్కువగా ఉండదు. కమర్షియల్ కరెంట్ ఉంటుంది. స్టాఫ్ కనీసం ఒక 6-7 మెంబర్స్ ఉండాలి. ఇవన్నీ మేనేజ్ చేయాలంటే వాళ్ళకి నెలకి దాదాపుగా ఒక 2 లక్షల దాకా ఖర్చు వస్తుంది. అట్లీస్ట్ శాలరీలు కూడా కలుపుకుంటే ఒక 5 లక్షల దాకా వస్తుంది ఖర్చు వాళ్ళకి అట్లీస్ట్.
కానీ గ్రామీణ ప్రాంతాల్లో జరిగే వాణిజ్యం, వ్యాపారం, బ్యాంకింగ్ సేవలు అంత ఎక్కువగా వినియోగించుకోరు, తద్వారా అంత ఎక్కువగా వాళ్ళకి లాభాలు రావు. మరి అట్లాంటప్పుడు ఏ బ్యాంకు ఇష్టపడదన్నమాట పెద్ద బ్యాంకులు ఈ గ్రామీణ ప్రాంతాల్లో బ్యాంకులను ఏర్పాటు చేసి సేవలు అందించడానికి. అందుకని చెప్పి మనకి ఈ కమిటీ ఏం సూచించిందంటే ఒక కొత్త రకాలైన బ్యాంకులను ఏర్పాటు చేయండి. ఏంటి ఆ కొత్త రకాలైన బ్యాంకులు అంటే 2 రకాల బ్యాంకులను చెప్పాడు. ఒకటి స్మాల్ బ్యాంక్స్, దీన్నే స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్ అని కూడా అంటారు. 2 పేమెంట్ బ్యాంక్స్, 2 పేమెంట్ బ్యాంక్స్. రెండిటి మధ్యన చిన్న డిఫరెన్స్ ఉంటుంది. అది ఏంటిది అనేది మనం చూస్తాము. సో ఫస్ట్ అయితే మనము స్మాల్ బ్యాంక్స్ గురించి చూద్దాం. ఇప్పుడు స్మాల్ బ్యాంక్స్, చిన్న బ్యాంకులు అంటాం, స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్ అంటాం, చిన్న బ్యాంకులు. మనకి ప్రధానంగా ఎక్కువ మంది ఇప్పుడు మనకి మొబైల్ ట్యాబ్ కాన్సెప్ట్ ఉంది కదండి. ట్యాబ్ మనం వాడతాం కదా, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్ ట్యాబ్ వాడతాం కదా. అసలు ఈ ట్యాబ్ ఐడియా ఎట్లా వచ్చింది అసలు వాళ్ళకి తయారు చేయాలి అంటే చాలామందిని అబ్జర్వ్ చేశారండి. ల్యాప్టాప్ చాలామంది వాడుతున్నారు, యూస్ చేస్తున్నారు. కానీ ల్యాప్టాప్ ప్రధానంగా చాలామంది యూస్ చేస్తుంది దేనికోసము అంటే మెయిల్ కోసము. ఇంకా మనకి ల్యాప్టాప్ ప్రధానంగా యూస్ చేస్తుంది ఇంకా దేనికోసం, మూవీస్ కోసం, లేదా జనరల్గా ఏదన్నా మనకి జనరల్ థింగ్స్ అన్నమాట. ల్యాప్టాప్ అంతా వాడుతుంది. ఇంటర్నెట్, గూగుల్ బేసికలీ వాటికి, ఇంటర్నెట్కి, మెయిల్ సర్వీసెస్, మూవీస్ లేకపోతే ఏదైనా వీడియో సర్వీసెస్, వాటికి కేవలం వీటికే కావాలి అన్నప్పుడు ల్యాప్టాప్ అవసరం ఉండదు కదా. అందుచేతనే ల్యాప్టాప్ కంటే తక్కువ పరిణామంలో ఉండి ఎక్కడికి వెళ్తే అక్కడికి ఈజీగా క్యారీ చేసుకునే విధంగా మనం ఏదన్నా ఒక ఎలక్ట్రానిక్ గాడ్జెట్ తయారు చేస్తే బాగుంటుంది అని భావించారు. దాంతో వచ్చిన కాన్సెప్టే మనకి ట్యాబ్లెట్స్ అనేవి వచ్చాయి. కాబట్టి ఎందుకు ఆ ట్యాబ్లెట్స్ వచ్చినాయి? ఈ పెద్ద ల్యాప్టాప్స్ని తీసుకెళ్ళడానికి కష్టం, మేనేజ్ చేయడానికి కష్టం, ఖర్చు ఎక్కువ, కానీ వాటి వల్ల ఫుల్ ఉపయోగించుకుంటున్నారంటే లేదు. బేసిక్ సర్వీసెసే కావాలి అన్నప్పుడు ల్యాప్టాప్ అవసరం లేదు కదా, అండర్ యూటిలైజేషన్ అంటాం అనమాట దాన్ని. అందుకని చేత సేమ్ మనకి బ్యాంకుల గురించి కూడా బ్యాంక్స్ అనేవి, వాణిజ్య బ్యాంకులు చాలా సేవలు అందిస్తాయి. కానీ ఒక దాదాపుగా 70% జనాలు వినియోగించుకునేవి ఏంటి? డిపాజిట్, విత్డ్రా, ఇంకా దాదాపుగా అనుకుంటే మనం చెక్ ఫెసిలిటీ, ఇంకా దాదాపుగా అనుకుంటే కాస్త రుణాలు. కానీ వీటితో పాటు బ్యాంక్ ఎన్నో సేవలు అందిస్తుంటుంది. అవన్నీ చాలామంది దాదాపుగా ఎవరు వినియోగించుకోరు. కేవలం డిపాజిట్, విత్డ్రా, చిన్న చిన్న రుణాలు, ఈ పర్పసెస్ కోసమే ఎక్కువ మంది గ్రామీణ ప్రాంతాల్లో అయితే బ్యాంకులను వినియోగించుకుంటారు. మరి అటువంటి దగ్గర వాణిజ్య బ్యాంకులు అవసరం లేదు, స్మాల్ బ్యాంక్స్ని పెడితే సరిపోతుంది, చిన్న బ్యాంకులు. సో ఈ చిన్న బ్యాంకులు 2 ఫంక్షన్స్ చేస్తాయి, విధులు. ఒకటి ఏంటి అంటే డిపాజిట్, విత్డ్రాస్, అంటే మనీని డిపాజిట్ చేయడం లేకపోతే మనీని విత్డ్రా చేయడం. 2 రుణ సదుపాయం, క్రెడిట్ ఫెసిలిటీ, రుణ సదుపాయం, క్రెడిట్ ఫెసిలిటీ. ఈ 2 ఫంక్షన్స్ చేసే ఒక చిన్న బ్యాంకులు పెట్టండి. చిన్న బ్యాంకులు అంటే దాదాపు చిన్న రూమ్లో సరిపోయినంత ఏర్పాటు చేస్తారు. దాంతో మనకి ఆ పర్పస్ సర్వ్ అయిపోద్ది, బ్యాంక్ ఉన్నట్టే కదా పర్పస్. కాబట్టి ఇటువంటి బ్యాంకులను ఏర్పాటు చేయండి అని నచికేత్ మోర్ కమిటీ సూచించాడు. దీనికి ఆర్బీఐ ఆలోచించి, ఆర్బీఐకి కూడా ఐడియా నచ్చి ఆర్బీఐ ఒప్పుకుంది స్మాల్ బ్యాంక్స్ కాన్సెప్ట్కి. ఆర్బీఐ ఒప్పుకొని కండిషన్స్ పెట్టింది. ఏంటి అంటే ఒకవేళ ఎవరన్నా సరే ఒక చిన్న బ్యాంకును ఏర్పాటు చేయాలి అనుకుంటే వాళ్ళకి కావాల్సిన కనీస మూలధనం, అంటే స్మాల్ బ్యాంకును ఏర్పాటు చేయడానికి కావాల్సిన కనీస మూలధనం, మినిమం క్యాపిటల్ అంటాం. క్యాపిటల్ అంటే మూలధనం అండి. ఏదన్నా ఒక సంస్థను మనం ఏర్పాటు చేయాలంటే, వాణిజ్యం కానీ ఏదైనా ఒక వ్యాపారం చేసేటప్పుడు ఏదైనా ఒకటి ఏర్పాటు చేయాలంటే మనము కావాల్సిన పెట్టుబడి అంటాం కదా, మూలధనం, క్యాపిటల్. సో వాళ్ళకి కనీసం మూలధనం, క్యాపిటల్ 100 కోట్లు ఉండాలి అనే కండిషన్ పెట్టింది ఆర్బీఐ. అంటే ఎవరైతే సంస్థలు, ప్రైవేట్ వారు స్మాల్ బ్యాంక్ని ఏర్పాటు చేయాలి అనుకుంటున్నారు, ఎందుకంటే చిన్న వాళ్ళు నిలబడలేరండి బ్యాంకుల రంగంలో, కొంచెం పెద్దవాళ్ళు. అందుకనే కాకపోతే మరీ ఎక్కువ పెట్టలే, ఒక 100 కోట్లు మినిమం క్యాపిటల్ ఉండాలి. సో ఎగ్జామ్స్లో అడుగుతాడు, ఏమని అడుగుతాడు? వాట్ ఈజ్ ది మినిమం క్యాపిటల్ ఫర్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్ అంటాడు. స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్కు ఎంత కనీస మూలధనం ఉండాలి అంటే 100 కోట్లు అనేది ఆన్సర్.
నెక్స్ట్ ఆర్బీఐ ఇంకొక రూల్ ఏం పెట్టింది అంటే, ఎవరన్నా ఒక సంస్థ వారు ఒక స్మాల్ బ్యాంక్ని ఏర్పరచుకోవాలి అంటే వారికి కనీసం ఇటువంటి రంగాల్లో అంటే బ్యాంకింగ్ రిలేటెడ్ ఫైనాన్షియల్ రంగంలో, ఫైనాన్షియల్ సేవల, ఆర్థిక సేవలకు అందించే రంగంలో కనీసం 10 ఏళ్ళు వాళ్ళకి అనుభవం ఉండాలి, ఎక్స్పీరియన్స్ ఉండాలి. అంటే ఏదో వడ్డీ వ్యాపారం అవ్వనివ్వండి, లేకపోతే మ్యూచువల్ ఫండ్స్, లేకపోతే చిట్ ఫండ్స్, అట్లాగా కనీసం వాళ్ళకి ఆర్థికపరమైన సేవల విషయంలో 10 ఏళ్ళ అనుభవం ఉండాలి, మినిమం 10 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఈ 2 కండిషన్స్ ఆర్బీఐ పెట్టిందండి. మినిమం 10 years 10 సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ ఇన్ ఫైనాన్షియల్ సర్వీసెస్. ఎగ్జామ్స్లో ఎట్లా అడుగుతాడు ఈ పాయింట్? ఆర్బీఐ స్మాల్ బ్యాంక్స్ని ఏర్పాటు చేసుకోవడానికి కనీసం 5 ఏళ్ళు ఎక్స్పీరియన్స్ కావాలి, అనుభవం కావాలి అని చెప్పింది. ట్రూ ఆర్ ఫాల్స్ స్టేట్మెంట్స్లో ఇస్తాడు. క్రింద వాటిలో సరికానిది ఏది అంటాడు. అందులో 10 ఏళ్ళు అని మనకు కరెక్ట్గా తెలిస్తే 10 ఏళ్ళు ఇస్తే రైట్ అంటాం, 10 ఏళ్ళు కాకుండా ఏది ఇచ్చినా మనము రాంగ్ అంటాం. కాబట్టి ఈ 2 కండిషన్స్ ఆర్బీఐ పెట్టింది. దాంతో ఆర్బీఐ ఒప్పుకుంది, ఆర్బీఐ కండిషన్స్ పెట్టింది. ఆర్బీఐ మనకి 17th జూలై 2014లో ఏంటంటే, ఎవరన్నా సరే ప్రైవేట్ సంస్థల వారు స్మాల్ బ్యాంక్స్ని ఏర్పరచుకోవాలి అంటే కావాల్సిన గైడ్లైన్స్ అంటే కండిషన్స్, రూల్స్, టర్మ్స్ అవన్నీ ఫస్ట్ మనకి డ్రాఫ్ట్ గైడ్లైన్స్. డ్రాఫ్ట్ అంటే ఏంటి అంటే ఒక బ్లూ ప్రింట్ లాగా అండి, ఫైనల్ కాదు. ఒక బ్లూ ప్రింట్ లాగా ఇచ్చే గైడ్లైన్స్ని 17th జూలై విడుదల చేసింది. స్మాల్ బ్యాంక్స్ని ఏర్పరచడానికి కావాల్సిన కండిషన్స్. ఫైనల్ గైడ్లైన్స్ ఎప్పుడు అంటే 27th నవంబర్ 2014న మ్యాక్సిమం క్యాపిటల్ ఎంతన్నా ఉండొచ్చండి. సాయి బ్రహ్మం గారు మినిమం క్యాపిటలే పెడతారు ఎప్పుడన్నా కండిషన్, మ్యాక్సిమం క్యాపిటల్ ఎంతన్నా ఉండొచ్చు. సో 27th నవంబర్ 2014న మనకు ఆర్బీఐ ఫైనల్ గైడ్లైన్స్ ఇచ్చింది. ఫైనల్ గైడ్లైన్స్ ఇవ్వడం జరిగినది. వేటికి గైడ్లైన్స్ అంటే స్మాల్ బ్యాంక్స్ ఏర్పరచుకోవాలి అంటే కావాల్సిన కండిషన్స్. ఓకే, ఫైనల్ గైడ్లైన్స్ ఇచ్చింది, అప్లికేషన్స్ మీరు పెట్టుకోవచ్చు అని ఆర్బీఐ సూచించింది. దాంతో కొంతమంది సంస్థలు స్మాల్ బ్యాంక్స్ని ఏర్పరచుటకు మక్కువ చూపి కొన్ని అప్లికేషన్స్ అయితే చేసుకున్నారు. కాబట్టి సమ్ అప్లికేషన్స్ రిసీవ్డ్ బై ఆర్బీఐ, కొన్ని అప్లికేషన్స్ ఆర్బీఐ అయితే వచ్చింది స్మాల్ బ్యాంక్స్ని ఏర్పరచడానికి ఫేవర్గా ఉన్న అప్లికేషన్స్. సమ్ అప్లికేషన్స్ రిసీవ్డ్ బై ఆర్బీఐ. ఈ అప్లికేషన్స్ని ఆర్బీఐ పరిశీలించింది, స్క్రూటినైజ్ చేసింది. స్క్రూటినైజ్ చేసి ఆర్బీఐకి వచ్చిన అప్లికేషన్స్ మొత్తంలో కొన్నిటికి అప్రూవల్ ఇచ్చిందనమాట. అంటే కొన్ని అప్లికేషన్స్కి అంగీకరించింది. సో ఆర్బీఐ స్క్రూటినైజ్డ్ అప్లికేషన్స్ అంటే పరిశీలించింది వచ్చినటువంటి అప్లికేషన్స్. పరిశీలించడం అంటే ఏంటి? ఎవరైతే అప్లికేషన్ చేసుకున్నారో వాళ్ళ యొక్క రెప్యుటేషన్, పేరు ఎట్లా ఉంది బయట, వీరికి ఏమైనా బ్యాడ్ నేమ్ ఉందా, ఎప్పుడన్నా వీళ్ళు దివాలా తీసిన హిస్టరీ ఉందా, వీళ్ళు ఓకేనా, వీళ్ళు ఏదన్నా సడన్గా ఎమర్జెన్సీ వస్తే తట్టుకునే అంత ఆర్థిక బలం ఉందా వీళ్ళకి, అవన్నీ చూస్తారు, పరిశీలిస్తారు. పరిశీలించి కొంతమందికి యాక్సెప్ట్ చేసింది. అండ్ యాక్సెప్టెడ్ సమ్ అప్లికేషన్స్. సో కొన్ని అప్లికేషన్స్ని యాక్సెప్ట్ చేసింది. అందులో భాగంగా ఆ యాక్సెప్ట్ చేసిన అప్లికేషన్ వాళ్ళకి మీరు స్మాల్ బ్యాంక్స్ని ఏర్పరచుకోవచ్చు అని చెప్పడం జరిగింది ఆర్బీఐ. అయితే మొత్తం ఆర్బీఐకి ఒక 72 అప్లికేషన్స్ వచ్చాయండి. ఆర్బీఐకి మొత్తం 72 అప్లికేషన్స్ వచ్చినాయి. అందులో ఆర్బీఐ దాదాపుగా 11 ఎంటిటీస్కి ఇచ్చిందండి పర్మిషన్. దాదాపుగా 72 అయితే వచ్చినాయి ఆర్బీఐకి. 72లో ఒక 10 వాటికి ఇచ్చిందండి. 72 అప్లికేషన్స్ వస్తే 10 యాక్సెప్ట్ చేసింది. ఆ 10 మెంబర్స్ మీరు స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్ని ఏర్పరచుకోవచ్చు ఆ 10 సంస్థలకి అని చెప్పింది. సో ఎప్పుడైతే ఆర్బీఐ అప్రూవల్ ఇచ్చిందో ఈ 10 మందికి అప్లై చేసుకోవచ్చు అని, ఈ 10 మందిలో ఫర్ ద ఫస్ట్ టైం మనకి
అప్లై చేసుకున్న వారు ఎవరు అనేది ఇంపార్టెంట్, ఎందుకంటే అది అడుగుతాడు అనమాట ఎగ్జామ్స్లో. సో ఫస్ట్ టైం అంటే అప్లికేషన్స్ ఆర్బీఐ యాక్సెప్ట్ చేశాక ఫస్ట్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఏర్పడింది ఏమిటి? స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఇన్ ఇండియా. ఏ విధంగా అయితే ఫస్ట్ ఆర్ఆర్బిఐ చూసామో అదేవిధంగా ఫస్ట్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ అనేది కూడా ఇంపార్టెంట్. సో ఫస్ట్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఏర్పడింది ఏంటి అంటే క్యాపిటల్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్. పేరండి అది, బ్యాంక్ పేరు క్యాపిటల్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్. క్యాపిటల్ అనమాట పేరు, బ్యాంక్ పేరు. సో క్యాపిటల్ స్మాల్ బ్యాంక్ అనేది ఫస్ట్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ అనమాట. ఈ బ్యాంక్ మనకి 24 ఏప్రిల్ 2016 నుంచి తన ఫంక్షన్స్ని స్టార్ట్ చేసింది. ఎక్కడ స్టార్ట్ అయ్యింది అనేది కూడా వెరీ ఇంపార్టెంట్. సో ఫస్ట్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ అయినటువంటి క్యాపిటల్ బ్యాంక్ స్మాల్ బ్యాంక్ జలంధర్, పంజాబ్లోని జలంధర్ అనే ప్రాంతం నుంచి ఫస్ట్ టైం వర్క్ చేయడం స్టార్ట్ అయింది. సో ఫస్ట్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఏదంటే మనకి క్యాపిటల్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఎక్కడ ఏర్పాటు చేశారంటే జలంధర్. సో ఆ హెడ్ క్వార్టర్స్ ఎక్కడ అంటే జలంధర్ అనమాట. కాబట్టి స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ హెడ్ క్వార్టర్స్ జలంధర్. మనకి ఈ విధంగా 10 స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్ ఉంటాయండి. అన్నిటి గురించి మీకు బ్రీఫ్గా ఇస్తాను. ఒకసారి అది హెడ్ క్వార్టర్స్ ఎక్కడ అనేది ఒక పాయింట్ నేర్చుకోండి సరిపోతుంది. ఎయిర్టెల్ అట్లా కొంతమంది అంటున్నారు. ఎయిర్టెల్ మనకి పేమెంట్ బ్యాంక్ అండి, దీని కింద రాదు, పేమెంట్ బ్యాంక్ అనమాట అది. ఇట్ డస్ నాట్ కమ్ అండర్ స్మాల్ బ్యాంక్స్. యా అండి, సిఆర్ఆర్ మెయింటైన్ చేయాలి. సమ్వన్ అడుగుతున్నారు సాయి బ్రహ్మం గారు, సిఆర్ఆర్ మెయింటైన్ చేయాలండి, సిఆర్ఆర్ పే చేయాలి, నో డౌట్ అబౌట్ దట్, సిఆర్ఆర్ పే చేయాలి. నెక్స్ట్ ఆ 10 బ్యాంక్స్ గురించి బ్రీఫ్ ఐడియా ఇస్తాను, సో దట్ ఒకసారి గుర్తుపెట్టుకోండి, మేబీ యూజ్ అవ్వచ్చు. హెడ్ క్వార్టర్స్ గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్ ఏంటంటే ఉజ్జీవన్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్. ఉజ్జీవన్ ఫైనాన్షియల్ సర్వీస్ ప్రైవేట్ లిమిటెడ్ అండి. ఇది తన విధులని 1 ఫిబ్రవరి 2017 నుంచి ప్రారంభించింది. ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ అంటాం, ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్. హెడ్ క్వార్టర్స్ ఎక్కడ అనేది ఇంపార్టెంట్, బెంగళూరు. ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ బెంగళూరు. ఎగ్జామ్స్లో ఏమని అడుగుతాడు, హెడ్ క్వార్టర్స్ ఆఫ్ ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ అంటాడు, బెంగళూరు అనాలి. నెక్స్ట్ జన స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, జన. ఇది 29 మార్చ్ 2018 నుంచి తన విధులను ప్రారంభించింది. హెడ్ క్వార్టర్స్ మనకి ఇది కూడా బెంగళూరు. మూడో స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ మనకి ఈక్విటాస్. ఈక్విటాస్ చూసుంటారేమో, అక్కడక్కడ కనబడుతుంటారు సిటీస్లో వాళ్ళు. ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, ఇది 5 సెప్టెంబర్ 2016. ఈక్విటాస్ హెడ్ క్వార్టర్స్ మనకి చెన్నై. నెక్స్ట్ ఫోర్త్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఏంటంటే ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్. ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ వచ్చేసరికి 19 ఏప్రిల్ 2017. హెడ్ క్వార్టర్స్ జైపూర్. నెక్స్ట్ ఫిన్కేర్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఏర్పడింది 21 జూలై 2017. హెడ్ క్వార్టర్స్ బెంగళూరు. నెక్స్ట్ మనకి ఎస్ఆఫ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, ఈఎస్ఏఎఫ్. ఎస్ఆఫ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ 17 మార్చ్ 2017 నుంచి విధులను స్టార్ట్ చేసింది. హెడ్ క్వార్టర్స్ మనకి చెన్నై, ఎస్ఎఫ్. నెక్స్ట్ నార్త్ ఈస్ట్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, నార్త్ ఈస్ట్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ 17 అక్టోబర్ 2017 నుంచి స్టార్ట్ చేసింది, ప్రారంభించింది. హెడ్ క్వార్టర్స్ గౌహతి. నెక్స్ట్ సూర్యోదయ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్. సూర్యోదయ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ 23 జనవరి 2017, ముంబై, నావీ ముంబై అన్నమాట హెడ్ క్వార్టర్స్. తర్వాత ఏర్పరిచిన స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఏంటంటే ఉత్కర్ష్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్. ఉత్కర్ష్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ 23 Jan, సేమ్ డేట్ 2017.
హెడ్ క్వార్టర్స్ వారణాసి. సో ఈ 9 ఇప్పటి వరకు ఏర్పడ్డాయండి. ప్రెజెంట్ అయితే 9 ఉన్నాయన్నమాట స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్. కాబట్టి ఈ హెడ్ క్వార్టర్స్ అనేది గుర్తుపెట్టుకోండి. ఇంకొక పాయింట్ గుర్తుపెట్టుకోండి ఇంపార్టెంట్, మీకు ఏమని చెప్పాను, స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్ని అప్లై చేసుకోవడం కోసం ఆర్బీఐ అప్లికేషన్లు స్వీకరించింది. స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్ ఏర్పాటు చేసుకోవడం కోసం 72 అప్లికేషన్లు ఆర్బీఐకి అందినాయి. స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్ అప్లై చేసుకోవాలి అని ఒక 72 అప్లికేషన్స్ అందాయి. అయితే ఆర్బీఐ ఈ యొక్క 72 అప్లికేషన్స్ని పరిశీలించి ఒక 10 సెలెక్ట్ చేయాలి. మరి ఈ బాధ్యత అంటే స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్ని ఏర్పాటు చేయడం కోసం ఆర్బీఐ సూచనలు వదిలిన తర్వాత అప్లికేషన్లు తీసుకున్నాక దాదాపుగా 72 అప్లికేషన్లు వచ్చినాయి. అయితే ఆ 72 అప్లికేషన్లు పరిశీలించి ఎవరికి అందులో స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్ని ఏర్పాటు చేసుకోవడానికి లైసెన్స్లు ఇవ్వాలి అనే ఫంక్షన్ కోసం ఒక కమిటీని ఏర్పాటు చేసింది ఆర్బీఐ. అది ఎగ్జామ్స్లో చాలాసార్లు అడిగాడండి, రిపీట్ అంటే బాగా స్టాండర్డ్ క్వశ్చన్. అది ఎవరైనా ఆన్సర్ చేస్తారా? ఎవరైనా కమెంట్ చేస్తారా అండి? సో ఏ కమిటీ మనకి ఆర్బీఐ అపాయింట్ చేసింది? ఫర్ స్క్రూటినైజింగ్ స్మాల్ బ్యాంక్స్ అప్లికేషన్స్. స్మాల్ బ్యాంక్స్ యొక్క అప్లికేషన్స్ను పరిశీలించుటకు ఆర్బీఐ ఏర్పాటు చేసిన కమిటీ ఏది? భీమాల్ జలన్ కాదండి, అది న్యూ బ్యాంక్ లైసెన్సెస్. శేఖర్ గారు భీమాల్ జలన్ అంటున్నారు, సాహిత్య గారు భీమాల్ జలన్ అనేది న్యూ బ్యాంక్ లైసెన్సెస్ అండి. అది కొత్త బ్యాంకుల కోసం, అది వాణిజ్య బ్యాంకులో కొత్త బ్యాంకుల కోసం. ఇట్స్ నాట్ ఫర్ స్మాల్ బ్యాంక్స్ అప్లికేషన్స్ అనమాట. రవిజీ గారు చెప్పారు, బాగానే చెప్పారు. ఉషా తోరట్ కమిటీ. సో ఉషా తోరత్ కమిటీ మనకి ఏర్పాటు చేశారు. ఈవిడ ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్గా చేశారనమాట. ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్గా ఒకప్పుడు చేశారు, రిటైర్డ్ ఇప్పుడు. సో ఉషా తోరట్ కమిటీ మనకు డైరెక్ట్గా ఉషా తోరట్ కమిటీ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్ అని డైరెక్ట్గా పాయింట్ చూసి గుర్తుపెట్టుకోవాలంటే గుర్తుండదండి. ఇట్లా థియరిటికల్గా వెళ్ళి ఆ పాయింట్ వచ్చిన దగ్గర స్ట్రెస్ చేసుకుంటే గుర్తుంచుకోవడం ఈజీ అనమాట. సో ఇది మనకి స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్కి సంబంధించినది. నెక్స్ట్ మనము పేమెంట్ బ్యాంక్స్ గురించి చూద్దాం. పేమెంట్ బ్యాంక్స్ పేమెంట్ బ్యాంక్స్ గురించి చూసినప్పుడు నచికేత్ మోర్ కమిటీ ఏమని సూచించింది? ఎస్, బ్యాంకింగ్ సేవలకు పేమెంట్ సర్వీసెస్కు అందుబాటులో ఉంచాలి. దానికోసం మనము స్మాల్ బ్యాంక్స్ని, చిన్న బ్యాంకులను మరియు పేమెంట్ బ్యాంకులను ఏర్పాటు చేయమని నచికేత్ మోర్ కమిటీ చెప్పింది. కాబట్టి ఫండమెంటల్ క్వశ్చన్, రిపీటెడ్ క్వశ్చన్, ఆల్ ఎగ్జామినేషన్స్, మన భారతదేశంలో పేమెంట్ బ్యాంకుల ఏర్పాటుకు సూచించిన కమిటీ ఏది అని అడుగుతాడు. సో క్వశ్చన్ ఏంటి? మన దేశంలో పేమెంట్ బ్యాంకుల ఏర్పాటు చేయండి అని సూచించిన కమిటీ ఏది? నచికేత్ మోర్ కమిటీ. లేకపోతే ఏ కమిటీ సూచన మేరకు మన భారతదేశంలో పేమెంట్ బ్యాంకులు స్థాపించబడ్డాయి? నచికేత్ మోర్ కమిటీ. సో మనకి పేమెంట్ బ్యాంక్స్ గురించి ఇప్పుడు మనం చూద్దాం. సో ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే, ఈ పేమెంట్ బ్యాంక్స్ ఏ కమిటీ రిపోర్ట్ అంటే ఏ కమిటీ వాళ్ళు ఏర్పడ్డాయి అంటే నచికేత్ మోర్ కమిటీ వలన. సో ఫార్మ్డ్ అకార్డింగ్ టు నచికేత్ మోర్ కమిటీ. మరి పేమెంట్ బ్యాంక్స్కి మినిమం పెట్టుబడి, మినిమం మూలధనం, క్యాపిటల్ ఎంత అంటే సేమ్ స్మాల్ బ్యాంక్స్కి ఉన్నంతే, 100 కోట్లు.
మరి పేమెంట్ బ్యాంక్స్ ఏం చేస్తాయి అంటే డిపాజిట్లు స్వీకరిస్తాయి. తేడా డిఫరెన్స్ చూడండి, పేమెంట్ బ్యాంక్స్కి స్మాల్ బ్యాంక్స్కి. డిపాజిట్స్ని స్వీకరిస్తాయి కానీ వీటికి రుణం ఇచ్చే సదుపాయం ఉండదు, రుణం ఉండదు. స్మాల్ బ్యాంక్స్కి రుణం కూడా ఇవ్వచ్చు స్మాల్ బ్యాంక్స్. వేరాస్ పేమెంట్ బ్యాంక్స్కి వచ్చేసరికి ఓన్లీ డబ్బుల్ని డిపాజిట్లు మాత్రమే తీసుకోగలుగుతుంది, డిపాజిట్లు విత్డ్రాలు మాత్రమే ఉంటుంది కానీ రుణ సదుపాయం ఉండదు. డిపాజిట్లు తీసుకుంటారు. మ్యాక్సిమం ఎంతవరకు డిపాజిట్లు తీసుకుంటారు సార్ పేమెంట్ బ్యాంక్స్లో అంటే ఆర్బీఐ అక్కడ కూడా రెస్ట్రిక్షన్ పెట్టింది. ఎందుకంటే బ్లాక్ మనీ చేసే ఆస్కారం లేకుండా ఉండాలి అని చెప్పి పేమెంట్ బ్యాంక్స్లో మ్యాక్సిమం ₹1,00,000 వరకే డబ్బుని డిపాజిట్ చేసుకోవచ్చును అని రూల్ పెట్టింది. ₹1,00,000 వరకు డిపాజిట్ చేసుకోవచ్చు డబ్బులు మనకి పేమెంట్ బ్యాంక్లో. ఎస్ ఆదిరెడ్డి గారు చూస్తామండి, ఎగ్జాంపుల్స్ అవన్నీ చూస్తాం. సో ఇంకా ఏంటి, సిఆర్ఆర్ ఉంటుందా పేమెంట్ బ్యాంక్స్లో అంటే ఎస్, దే హ్యావ్ టు మెయింటైన్ సిఆర్ఆర్ కంపల్సరీ. ఎస్ఎల్ఆర్ ఉంటుందా అంటే పేమెంట్ బ్యాంక్స్కి ఎస్ఎల్ఆర్ నాట్ రిక్వైర్డ్ అని చెప్పారండి. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. పేమెంట్ బ్యాంక్స్ అంటే ఆల్రెడీ చిన్న బ్యాంకులు అంటే చిన్న లెవెల్లో చేస్తాయి. బ్యాంక్ మ్యాక్సిమం డిపాజిటే ₹1,00,000, రుణ సదుపాయమే లేదు. అట్లాంటప్పుడు దివాలా తీసే ఆస్కారం తక్కువ. ఒకవేళ దివాలా తీసినా కూడా ఆర్బీఐ ఈ సిఆర్ఆర్ నుంచి దాచుకున్న డబ్బుల నుంచి ఈజీగా మేనేజ్ చేయగలుగుతుంది, కంపన్సేట్ చేయగలుగుతుంది. కాబట్టి పెద్ద రిస్క్ కాదు పేమెంట్ బ్యాంక్స్తో. అందుకని చెప్పి వీళ్ళు మళ్ళీ ఎస్ఎల్ఆర్ పెడితే వీళ్ళకి ఇబ్బంది అవుతుంది, ఆల్రెడీ వీళ్ళది కొంచెం చిన్నగా ఉంటుంది వీళ్ళ లాభాలన్నా ఇవన్నీ అని చెప్పి ఎస్ఎల్ఆర్కి వీళ్ళకి ఉండాల్సిన అవసరం లేదు అని చెప్పడం జరిగింది. సో ఎస్ఎల్ఆర్ నాట్ రిక్వైర్డ్. క్యాపిటల్ అమౌంట్ కూడా ఆర్బీఐ దగ్గర ఉంచాలని అంటున్నారు చరణ్ కుమార్ గారు. కాదండి, క్యాపిటల్ అంటే ఒక మూలధనం అండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి, ఇప్పుడు ఎవరన్నా ఒక వ్యక్తి ఏదన్నా వ్యాపారం చేయాలి అంటే కనీసం అతని దగ్గర కొంత డబ్బు ఉండాలండి. కొంత డబ్బు ఉంటేనే అతను ఆ వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్ళగలుగుతాడు. ఆ డబ్బులే లేకుండా నేను వ్యాపారం చేసేస్తాను అంటే కష్టంతో కూడిన పని అనమాట. కాబట్టి ఏ వ్యాపారం చేయాలన్నా, ఏ సంస్థను ఏర్పాటు చేయాలన్నా ఫస్ట్ అడిగేది ఏంటి అంటే నీ పెట్టుబడి ఎంత, నీ మూలధనం ఎంత. ఎందుకు అడుగుతారు అంటే ఆ మూలధనం ఉంటేనే ఆ వ్యాపారం అనేది ముందుకు వెళ్తుంది, సాగుతుంది, ఆ వ్యాపారం చేయగలుగుతావు అని అర్థం. లేదా ఒక నెల చేసిన తర్వాత వ్యాపారం ముందుకు తీసుకెళ్ళలేవు అని అర్థం వస్తుంది. సో ఆ పెట్టుబడి సంస్థను ఏర్పాటు చేసే వాళ్ళ దగ్గరే ఉంటుందండి. కాకపోతే అది మినిమం కండిషన్ అనమాట. వాళ్ళంత ఆస్తిని చూపించాలి ఆర్బీఐకి. మా దగ్గర చూడండి ఇంత ఆస్తి ఉంది, మినిమం 100 కోట్లు ఉన్నాయని అన్నారు, మా దగ్గర 1000 కోట్లు ఉంది ఆస్తి, కాబట్టి మీరు బ్యాంకుని బాగానే రన్ చేయగలుగుతాము, మాకు ఎటువంటి కొంచెం చిన్న ప్రాబ్లం వచ్చినా మేము తట్టుకోగలుగుతాము, బ్యాంకుని మేము మాకున్న మూలధనం, మాకున్న ఆస్తితో మీకు బ్యాకింగ్ ఇస్తాము, మీకు ఎష్యూరెన్స్ ఇస్తున్నాము అని చెప్పడానికి ఉంటుంది అనమాట. అందుకు మూలధనం కండిషన్ పెడతారు. సిఆర్ఆర్ అంటే ఏంటి అంటున్నారు కనకే గోపాల్ గారు. సిఆర్ఆర్ అంటే క్యాష్ రిజర్వ్ రేషియో అండి. ఇవన్నీ మనకి మానిటరీ పాలసీ చాప్టర్ చూడండి, ఆల్రెడీ కంప్లీట్ అయిపోయినాయి. ఆ చాప్టర్లో క్లియర్గా మనం చూసాం సిఆర్ఆర్ అంటే ఏంటి, ఎస్ఎల్ఆర్ అంటే ఏంటి, ఎంఎస్ఎఫ్ అంటే ఏంటి, రిపో అంటే ఏంటి, రివర్స్ రిపో అంటే ఏంటి, బ్యాంక్ రేట్ అంటే ఏంటి, అవన్నీ చూసామన్నమాట మనం. సో ఒకసారి మీరు చాలామంది అడుగుతున్నారు ఎస్ఎల్ఆర్ అంటే ఏంటి, సిఆర్ఆర్ అంటే ఏంటి. మేబీ వాళ్ళంతా రీసెంట్గా వచ్చారేమో. అందరూ ఒకసారి థియరీ క్లాస్ చూసేసేయండి. మానిటరీ పాలసీ అని ఉంటుంది, మనకు ఆల్రెడీ అయిపోయినాయి ఆ టాపిక్స్ అన్నీ. కాబట్టి మనకి ఫండమెంటల్గా చెప్పాలంటే సిఆర్ఆర్ అంటే బ్యాంకుల దగ్గర ఉన్న మొత్తం డిపాజిట్లలో కొంత డబ్బు ఆర్బీఐ దగ్గర ఉంచాలండి క్యాష్ రూపంలో, అది సిఆర్ఆర్. ఎస్ఎల్ఆర్ అంటే మొత్తం ఉన్న డబ్బుల్లో కొంత డబ్బు వాళ్ళు బ్యాంకుల వద్దనే లిక్విడ్ రూపంలో, అనగా గోల్డ్, గవర్నమెంట్ సెక్యూరిటీస్, క్యాష్ రూపంలో ఉంచుకోవాలన్నమాట కొంత డిపాజిట్స్ని. కాబట్టి ఇది ఒక లైన్లో చెప్పేది కాదండి, అందుకని ఒకసారి థియరీ క్లాస్ చూడండి, క్లాస్ అయిపోయాక యూ విల్ గెట్ సమ్ అండర్స్టాండింగ్ అనమాట. కాబట్టి సిఆర్ఆర్ ఉండాలి, ఎస్ఎల్ఆర్ ఉండాల్సిన అవసరం లేదు. మరి ఏమేం సేవలు అందిస్తాయి మనకి ఈ పేమెంట్ బ్యాంక్స్ అంటే ఏటీఎం కార్డ్ని ఇస్తాయి, డెబిట్ కార్డ్స్ని ఇస్తాయి. సో ఆ డెబిట్ కార్డ్స్ని ఎక్కడన్నా మీరు వినియోగించుకోవచ్చు. ఇప్పుడు కూడా మీరు ఈ పేటిఎం సైట్లో కానీ యాప్లో కానీ మీకు పేటిఎం సేవింగ్స్ అకౌంట్, పేటిఎం బ్యాంక్ అకౌంట్స్ ఉంటుంది, అది ఓపెన్ చేసుకుంటే డెబిట్ కార్డ్ ఆప్షన్ అడుగుతాడు.
అది కావాలి అంటే వాళ్ళు డైరెక్ట్గా పోస్ట్ చేస్తారనమాట. సో ఏటీఎం లాగానే అది విత్డ్రా చేసుకోవచ్చు, అన్నీ చేసుకోవచ్చు ఆ అకౌంట్ ఆ కార్డుతో. ఈ డెబిట్ కార్డ్ అంటే ఏటీఎం అండి. సో ఏటీఎం సేవలు వేస్తారు, ఆన్లైన్ బ్యాంకింగ్ కూడా ఉంటుంది. పేటీఎం యాప్ నుంచి మీరు ఆన్లైన్ బ్యాంకింగ్ చేసుకోవచ్చు కదా వాటితో. అంటే పేటీఎంలో వ్యాలెట్ వేరు, మళ్ళీ పేటీఎం వ్యాలెట్ వేరు, పేటీఎం బ్యాంక్ అకౌంట్ వేరండి. కొత్తగా వచ్చింది లైసెన్స్ వచ్చాక పేటీఎం యాప్లో మీకు సపరేట్గా బ్యాంక్ అకౌంట్ అని కనబడుతుంది. నెక్స్ట్ ఆన్లైన్ బ్యాంకింగ్ ఉంటుంది, మొబైల్ బ్యాంకింగ్ ఉంటుంది. క్రెడిట్ కార్డు ఉంటుందా ఉండదా చెప్పండి. క్రెడిట్ కార్డు ఉండదు, ఎందుకంటే రుణ సదుపాయం పేమెంట్ బ్యాంక్స్కి లేదనమాట. సో క్రెడిట్ కార్డు ఉండదు. అండి స్మాల్ బ్యాంక్స్ ఎస్ఎల్ఆర్ మెయింటైన్ చేయాలండి. సమ్మన్ స్మాల్ బ్యాంక్స్ చేయాలా అంటున్నారు. స్మాల్ బ్యాంక్స్ చేయాలండి, కాకపోతే వాళ్ళు చేయాల్సింది కూడా తక్కువే ఉంటుంది కాబట్టి ప్రాబ్లం లేదు. ఓకే, సో మనకి పేటిఎం ఈ పేమెంట్ బ్యాంక్స్కి పర్మిషన్ ఇచ్చింది ఆర్బీఐ. సో చూద్దాం నెక్స్ట్ ఏమైంది అనేది. మనకి యాక్చువల్గా 23 సెప్టెంబర్ 2013 ఏంటి, నచికేత్ మూత్ కమిటీని ఏర్పాటు చేశారు. 7th జనవరి 2014 ఏంటి, నచికేత్ మూర్ కమిటీ రిపోర్ట్ ఇచ్చింది. నచికేత్ మూర్ రిపోర్ట్లో పేమెంట్ బ్యాంక్స్ని ఏర్పాటు చేయండి అని సూచించింది. ఆర్బీఐకి నచ్చింది కాన్సెప్ట్. సో ఆర్బీఐ 17th జూలై 2014లో ఆర్బీఐ డ్రాఫ్ట్ గైడ్ లైన్స్ ఇచ్చింది పేమెంట్ బ్యాంక్స్ కోసం. అంటే పేమెంట్ బ్యాంక్స్ ఎవరైనా ఏర్పాటు చేయాలంటే ఉండాల్సిన కండిషన్స్, టర్మ్స్ ఏంటి అని ఒక బ్లూ ప్రింట్ లాగా ఇచ్చింది. ఫైనల్ గైడ్ లైన్స్ సేమ్ ఇందాక డేట్సే 27th నవంబర్ 2014 ఫైనల్ గైడ్ లైన్స్ ఇచ్చింది. అందులో భాగంగా మనకి కొంతమంది అప్లై చేసుకున్నారు పేమెంట్ బ్యాంక్స్ని ఏర్పాటు చేస్తామని. కాబట్టి ఆర్బీఐకి చాలా అప్లికేషన్స్ వచ్చినాయి, 41 అప్లికేషన్స్ వచ్చినాయి ఆర్బీఐకి. సో మాకు వచ్చిన అప్లికేషన్స్ 41 వచ్చినాయి, ఇప్పటి వరకు వచ్చిన అప్లికేషన్స్ లిస్ట్ ఇది అని చెప్పి ఆర్బీఐ ఫిబ్రవరి 2015లో ఆర్బీఐకి వచ్చిన 41 అప్లికేషన్స్ తన వెబ్సైట్లో పెట్టింది. ఇప్పుడు మనకి ఈ 41 అప్లికేషన్స్ని గవర్నమెంట్ మరియు ఆర్బీఐ పరిశీలించిన తర్వాత ఈ 41లో ఒక 11 మందికి పర్మిషన్ ఇచ్చారు. సో నెక్స్ట్ 19th ఆగస్ట్ 2015 41 అప్లికేషన్స్లో 11 అప్లికేషన్స్ని సెలెక్ట్ చేసి 11 ఎంటిటీస్ పర్మిటెడ్ అనమాట టు సెటప్ పేమెంట్ బ్యాంక్స్. 11 మందికి పర్మిషన్ ఇచ్చారు పేమెంట్ బ్యాంకులను ఏర్పాటు చేసుకోవడానికి. ఇంట్రెస్ట్ ఉంటుందని అడుగుతున్నారు. ఇంట్రెస్ట్ ఉంటుందండి, అంటే మీరు డబ్బులు అందులో దాచుకున్నాక ఇంట్రెస్ట్ ఉంటుంది. పేటిఎం యాప్లో కూడా మీరు బ్యాంక్ అకౌంట్లో ఓపెన్ చేసుకున్నాక అక్కడ క్లియర్గా ఇస్తాడు ఇంట్రెస్ట్ 4% అని, ఆ విధంగా. సో ఇంట్రెస్ట్ ఉంటుంది పేమెంట్ బ్యాంక్స్లో కూడా. కాబట్టి 19th ఆగస్ట్ 2015 41 అప్లికేషన్స్లో 11 అప్లికేషన్స్ మందికి పేమెంట్ బ్యాంక్స్ ఏర్పాటు చేసుకోవడానికి పర్మిషన్ ఇవ్వడం జరిగింది ఆర్బీఐ. అయితే పర్మిషన్స్ వచ్చాయి 11 మందికి. ఈ 11 మందిలో మొట్టమొదటిసారిగా పేమెంట్ బ్యాంక్ని ఏర్పాటు చేసిన వాళ్ళు ఎవరు చూద్దాం ఇప్పుడు. సో ఈ 11 అప్లికేషన్స్లో మొట్టమొదటిసారిగా ఫస్ట్ పేమెంట్ బ్యాంక్ సెటప్ ఇన్ ఇండియా. భారతీ ఎయిర్టెల్ అండి. భారతీ ఎయిర్టెల్ పేమెంట్ బ్యాంక్. భారతీ ఎయిర్టెల్ పేమెంట్ బ్యాంక్ ఈజ్ ది ఫస్ట్ పేమెంట్ బ్యాంక్ ఇన్ ఇండియా. భారతీ ఎయిర్టెల్ పేమెంట్ బ్యాంక్, ఇది గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్. సో ఫస్ట్ ఏది అంటే భారతీ ఎయిర్టెల్ పేమెంట్ బ్యాంక్. సో మనకి 11లో ఫస్ట్ టైం వీళ్ళు పెట్టేశారు, భారతీ ఎయిర్టెల్ పేమెంట్ బ్యాంకు ఏర్పాటు చేసేయడం జరిగింది. సో 2017లో అండి. ఏ ఇయర్ గుర్తుపెట్టుకోండి సరిపోతుంది, డేట్ అన్నీ అవసరం లేదు. ఫస్ట్ ఏదైనా అడుగుతాడు అంతేగాని ఎప్పుడు ఏర్పడింది అడగడు. మేబీ ఒకవేళ ఇంకా మీకు ఇయర్ కూడా అడిగితే
మనకి 2017 గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ అయితే మనకి 11లో ఒకటి పెట్టేశారు భారతీ ఎయిర్టెల్ వాళ్ళు. ఇప్పుడు ఇంకా మొత్తం ఎన్ని మిగిలినాయి? మనకి 10 అప్లికేషన్స్ మిగిలినాయి. ఒకళ్ళు ఆల్రెడీ పెట్టేశారు 11లో, కాబట్టి ఇంకా 10 మంది ఉన్నారు. అంటే అప్లికేషన్స్ సాయి భార్గవ్ గారు ప్రాఫిట్స్ ఎలా వీళ్ళకి లోన్స్ ఇవ్వకపోతే అంటే ప్రాఫిట్స్ ట్రాన్సాక్షన్స్ ద్వారా వస్తాయండి, ట్రాన్సాక్షన్స్ ద్వారా వస్తాయి అన్నమాట. ఇప్పుడు మీరు పేటిఎం యూస్ చేస్తున్నారు అనుకోండి, పేటిఎం మీరు ఎక్కడన్నా షాప్లో వెళ్ళి స్కాన్ చేస్తున్నారు అనుకోండి, పేటిఎం స్కాన్ చేస్తున్నారు, అప్పుడు ఆ బ్యాంక్ వాళ్ళు కొంత కమిషన్ ఉంటుందండి, 0.5% అట్లాగా ఆ పేటిఎం కమిషన్ వెళ్తుంది మీరు యూస్ చేసినప్పుడు. కాబట్టి మోస్ట్లీ కమిషన్స్ ద్వారా వీళ్ళకి లాభాలు వస్తాయి. చిన్న చిన్న అమౌంటే కదా సార్, 0.5% అంటే ఎంత అనిపించవచ్చు మీకు. సో ఒక మనిషి నుంచి రోజుకి ₹1 వచ్చిన పేటిఎంకి దాదాపుగా ఒక 3 కోట్ల మంది ఉంటారండి వినియోగదారులు. ఒక మనిషి నుంచి ₹1 వచ్చిన రోజుకి పేటిఎంకి ఒక రోజుకి 3 కోట్లు వచ్చినట్టు అనమాట కమిషన్. కాబట్టి వీళ్ళకి బల్క్లో మ్యాసివ్ స్కేల్, ఎకనామిక్ స్కేల్ అంటాం అనమాట, అది ఎకానమీస్ ఆఫ్ స్కేల్, దాని ద్వారా లాభాలు వస్తాయి, ఎక్కువ మంది వల్ల లాభాలు వస్తాయి. కాబట్టి మనకి భారతీ ఎయిర్టెల్ పేమెంట్ బ్యాంక్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది ఫస్ట్. ఇప్పుడు మనకి ఎన్ని మిగిలినాయి? ఇంకా 10 మిగిలినాయి మనకి పేటిఎం బ్యాంక్స్, పేమెంట్ బ్యాంక్స్ ఇంకా ఎన్ని మిగిలినాయి అంటే 10 మిగిలినాయి. హెడ్ క్వార్టర్స్ అడుగుతున్నారు ఎవరు? న్యూఢిల్లీ అండి. భారతీ ఎయిర్టెల్ పేమెంట్ బ్యాంక్ హెడ్ క్వార్టర్స్ న్యూఢిల్లీ. హెడ్ క్వార్టర్స్ వరకు అవసరం లేదండి, జస్ట్ నేమ్స్ గుర్తుపెట్టుకోండి సరిపోద్ది. కాబట్టి ఇప్పుడు మనకి మిగతా ఎన్ని అప్లికేషన్స్ ఉన్నాయి? 10 అప్లికేషన్స్ ఉన్నాయి. ఇందులో ఈ 10 మంది అంటే అప్లికేషన్స్ వచ్చే వీళ్ళకి యాక్సెప్ట్ అయినాయి, వీళ్ళ అప్లికేషన్స్ ఆర్బీఐ ఒప్పుకుంది. కానీ ఒక 3 ఇది ఇందాక సంబంధం ఎవరో అడిగినట్టు, ఎట్లా వస్తే సార్ లాభాలు అని ఎవరో అడిగినట్టు, ఎవరు అడిగారు అది సంబంధం, లాభాలు ఎలా వస్తాయి? సాయి భార్గవ్ గారు అడిగారు. సో సాయి భార్గవ్ గారు వెళ్ళి ఈ 3 కూడా చెప్పారు, అరే ఏంటి మీరు అప్లికేషన్ తీసుకున్నారు బాగుంది, లాభాలు ఎట్లా వస్తాయి అనుకున్నారు అసలు మీరు? వద్దొద్దు, తీసేయండి వద్దొద్దు, మనకు అది వద్దు, పేమెంట్ బ్యాంకులు వద్దు, ఏమొద్దు, వేరేవి చూసుకుందాము, ఆ అప్లికేషన్స్ ఇచ్చేయండి మళ్ళీ ఆర్బీఐకి, వద్దంటే వద్దు, అసలు వద్దు అని సాయి భార్గవ్ గారు చెప్పడంతో మనకి 3 అప్లికేషన్స్ ఓకే అయినాయి. కాకపోతే ఆ 3 మళ్ళీ సరెండర్ చేసేసారు వాళ్ళ యొక్క లైసెన్సెస్ని. సో 3 entities సరెండర్డ్ దేర్ లైసెన్స్, అంటే వెనక్కి ఇచ్చేసారు వాళ్ళ అప్లికేషన్స్, మాకు వద్దు లైసెన్స్లు మేము పెట్టట్లేదు అని. సో 3 entities సరెండర్డ్ దేర్ లైసెన్సెస్. ఎవరు వాళ్ళు సరెండర్ చేశారు అంటే 3 జనరల్గా 3 సరెండర్ చేశారండి, నేమ్స్ ఏం గుర్తుపెట్టుకోవాలి, 3 సరెండర్ చేశారు అనుకోండి. దాంతో ఇప్పుడు మనకి ఎన్ని అయినాయి? 7 అయినాయి. అంటే 11 వాళ్ళకి అప్లికేషన్ వచ్చింది, అందులో ఒకటి ఆల్రెడీ పెట్టేశారు ఎయిర్టెల్, 3 సరెండర్ చేశారు, అంటే బ్యాక్ ఇచ్చేసారు ఇంక మాకు వద్దులేండి అని. సో ఇప్పుడు మనకి మొత్తం 7 ఉన్నాయి. మొత్తం ఎన్ని మిగిలినాయి? ఇప్పుడు 7 మిగిలినాయి అనమాట. ఈ 7లో మళ్ళీ ఏమైంది? 7 ఏర్పాటు చేశారు, టోటల్ లెవెల్ 7 ఏర్పాటు చేశారు. వీళ్ళల్లో మళ్ళీ ఆదిత్య బిర్లా గ్రూప్ అనేవారు, ఆదిత్య బిర్లా పేమెంట్ బ్యాంక్ వాళ్ళు, ఏర్పాటు చేశారు, కొన్నాళ్ళు నడిపారు. కానీ ముందుకు వెళ్ళట్లే, అసలు రావట్లే లాభాలు. ఎవరు వాడుతున్నామండి ఇప్పుడు? ఆదిత్య బిర్లా ఎవరైనా వాడుతున్నారా? మహా అయితే ఎయిర్టెల్ వాడచ్చు, పేటిఎం వాడుతున్నారు, అంతే. ఎవరు వాడుతున్నారు పేమెంట్ బ్యాంక్స్ వేరేవి? కాబట్టి లిటరలీ ఆదిత్య బిర్లా పేమెంట్ బ్యాంక్ వాళ్ళు ఫౌండ్ ఇట్ వెరీ డిఫికల్ట్ టు కంటిన్యూ దేర్ పేమెంట్ బ్యాంక్ సర్వీసెస్ అండ్ హెన్స్ దే స్టాప్డ్ అనమాట. వీళ్ళు డిస్కంటిన్యూడ్ దేర్ సర్వీసెస్, మధ్యలోనే ప్రారంభించారు కానీ ఆపేశారు, డిస్కంటిన్యూడ్ దేర్ సర్వీసెస్. సో ఓవరాల్గా మనం ప్రెజెంట్గా అసలు ఏమేమి ఉన్నాయి పేమెంట్ బ్యాంక్స్ అనేవి చూసుకుందాం ఒకసారి, సో దట్ ఒక ఐడియా అనేది మనకు ఉంటుంది. ప్రస్తుతం ఉన్న పేమెంట్ బ్యాంక్స్ ఏంటి చూద్దామండి. ఓవరాల్ 11 ఏంటి చెప్తాను, అందులో ఏవేవి లేవు అని చూద్దాం. సో ఓవరాల్గా 11 ఏంటి అంటే 11 మందికి అప్లికేషన్స్ వచ్చిన వాళ్ళకి ఆదిత్య బిర్లా న్యూవో లిమిటెడ్ అనేవారు ఒకరు, నెక్స్ట్ ఎయిర్టెల్, నెక్స్ట్ 3 ఏంటి అంటే చోళమండలం, ఇండియా పోస్ట్,
ఫినో పేటెక్, ఎన్ఎస్డిఎల్ వారికి కూడా వచ్చింది. రిలయన్స్ వాళ్ళు కూడా అప్లై చేస్తారు, అన్నిట్లో ఉంటారు రిలయన్స్ వాళ్ళు. నెక్స్ట్ శ్రీ దిలీప్, శాంతిలాల్ షాంఘవి, నైన్త్ మనకి 1 2 3 4 5 6 7 8 9 పేటిఎం పేమెంట్ బ్యాంక్స్. 10th టెక్ మహీంద్రా. 11th వోడాఫోన్, ఎంపీసా అని ఉంటుంది. వోడాఫోన్ ఎవరికైనా ఐడియా ఉండొచ్చు, ఎంపీసా అంటాం లిమిటెడ్. ఇందులో మనం ఆల్రెడీ ఏం చూసాము, ఆదిత్య బిర్లా వాళ్ళు మొదలు పెట్టారు కానీ మధ్యలో తీసేశారు అని చూసాం. సో ఇప్పుడు వీళ్ళు లేరు. వాటితో పాటు ఇంకా మనం ఏమనుకున్నాం, ముగ్గురు వాళ్ళ సర్వీసెస్ని ఆపేశారు అనుకున్నాం కదా, సరెండర్ చేసేసారు లైసెన్స్. ఎవరెవరు అంటే టెక్ మహీంద్రా వాళ్ళు బ్యాక్ అంటే సరెండర్ చేశారు, మాకు వద్దు అని చెప్పి. ఎవరు టెక్ మహీంద్రా ఎక్కడ ఉన్నారు, ఇదిగో టెక్ మహీంద్రా మాకు అసలు వద్దు అని చెప్పేశారనమాట టెక్ మహీంద్రా వాళ్ళు. నెక్స్ట్ మనకి చోళమండలం కూడా మాకు అసలు వద్దు అని వీళ్ళు కూడా చెప్పేశారు. నెక్స్ట్ మనకి సన్ ఫార్మస్యూటికల్స్ వాళ్ళు కూడా వద్దు అని చెప్పేశారు. సన్ ఫార్మస్యూటికల్స్ అంటే శ్రీ దిలీప్ వీళ్ళు. సో ఇప్పుడు రిమైనింగ్ ఉన్న పేమెంట్ బ్యాంక్స్ ఏంటి యాక్టివ్ అంటే, ఎయిర్టెల్ ఉంది, ఇండియా పోస్ట్ ఉంది, ఫీనో పేమెంట్ బ్యాంక్ ఉంది, ఎన్ఎస్డిఎల్ ఉంది. రిలయన్స్ ప్రస్తుతానికి లేదు. రిలయన్స్ ఇప్పుడు పేరు వీళ్ళు జియో పేమెంట్ బ్యాంక్ అని పెట్టారండి, గుర్తుపెట్టుకోండి. జియో పేమెంట్ బ్యాంక్ అని పెట్టారు, రిలయన్స్ వాళ్ళది. సో ఇది ఉంది, పేటిఎం ఉంది, ఎన్ఎస్డిఎల్ ఉంది. సో ఇవి ఉన్నాయండి ప్రస్తుతానికి, వీళ్ళు ఉన్నారు. కాబట్టి ప్రస్తుతానికి వోడాఫోన్ వాళ్ళు కూడా ఇప్పుడు ఎన్నైనా 1 2 3 4 5 6 వోడాఫోన్ వాళ్ళు కూడా లేరండి ఇప్పుడు ప్రస్తుతం. కాబట్టి 6 ఉన్నారనమాట. ప్రెజెంట్ మనకి 6 ఉన్నాయి పేమెంట్ బ్యాంక్స్, ప్రెజెంట్ 6 ఉన్నాయి. ఎయిర్టెల్, ఇండియా పోస్ట్, ఫినోటెక్, ఎన్ఎస్డిఎల్, జియో, పేటిఎం, అంతే 6 ఉన్నాయి ప్రెజెంట్. పేమెంట్ బ్యాంక్స్ అన్నీ ఉన్నాయంటే 6. కాబట్టి మనకి వోడాఫోన్ ఎంపోస్ట్లో క్లోజ్ అయిపోయిందండి ఇది కూడా. సో మనకి బేసికలీ ఇప్పుడు 6 ఉన్నాయి. దీంతో మనకి పేమెంట్ బ్యాంక్స్ అనే కాన్సెప్ట్ కూడా అయింది. దీంతో మనకి క్లాస్ కూడా కంప్లీట్ అయింది. ఒకసారి బ్రీఫింగ్ ఇచ్చేసుకుందామండి మనం ఏదైతే ఈరోజు చూసామో, సో దట్ మనకి ఎకానమీ క్లాస్ కంప్లీట్ అయిపోయినట్లే. సో మనం ఏమనుకున్నాము, నచికేత్ మోర్ కమిటీ ఇచ్చిన సూచనలు 6 అనుకున్నాము. 6లో ఫస్ట్ది యూనివర్సల్ బ్యాంకింగ్ అనుకున్నాము. యూనివర్సల్ బ్యాంకింగ్ అసలు బ్యాంక్ అకౌంట్లోనే ఇన్సూరెన్స్ జమ చేయండి, బ్యాంక్ అకౌంట్కే డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ అనుసంధానం చేయండి. సో టార్గెట్ పెట్టుకున్నారు జనవరి 1, 2016 కల్లా భారతదేశంలో ఉన్నటువంటి 18 సంవత్సరాలు దాటిన ప్రతి నివాసికి బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాలి అనే విధంగా. సో అదే విధంగా మరి ఏ విధంగా ఆ టార్గెట్ని రీచ్ అవ్వాలి అంటే, ఆధార్ అప్లికేషన్లు అందరూ చేసుకుంటున్నారు. సో ఆధార్ అప్లై చేసేటప్పుడే వాళ్ళకి అప్పుడే బ్యాంక్ అకౌంట్ని కూడా అక్కడే ఓపెన్ చేయించేయండి. ఎటువంటి ఛార్జ్ లేకుండా బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయించండి. ఎటువంటి మినిమం బ్యాలెన్స్ ఉండాలి అనే కండిషన్ పెట్టద్దు. అయితే నచికేత్ మోర్ కమిటీలో మెంబర్గా ఉన్నటువంటి శిఖా శర్మ ఈ కమిటీలో రిపోర్ట్ని, టార్గెట్ని నిందించింది. 16కి రీచ్ అవ్వలేము, 18కి పెట్టుకుంటే బెటర్ అంది. ఇప్పుడు 18 కూడా రీచ్ అవ్వలేదు, మనం 2020 పెట్టుకున్నాం. ఇప్పటికీ కొంత సక్సెస్ అయితే పొందాము. దాని తర్వాత రెండో అతని సూచన, యాక్సెస్ టు బ్యాంకింగ్ అండ్ పేమెంట్ సర్వీసెస్లో మనము ఇతను యాక్సెస్ పాయింట్స్ని పెట్టమన్నాడు. యాక్సెస్ పాయింట్స్ అంటే ప్రతి మనిషికి ఒక 15 నిమిషాల నడక దూరంలో బ్యాంకింగ్ సేవలు, పేమెంట్ సేవలు వినియోగించుకోవడం కోసం బ్యాంక్ లేకపోయినా బేసిక్ బ్యాంక్ సేవలను అందిపుచ్చుకునేలాగా కొన్ని పాయింట్స్ని పెట్టండి. పాయింట్స్ అంటే ఏమన్నా ఉండొచ్చు, దగ్గరలో ఉన్న మొబైల్ రీఛార్జ్ రిపేర్ షాప్ ఉండొచ్చు, మీ సేవ, ఈ సేవ, కిరాణా షాప్, పంచాయతీ ఆఫీస్, పోస్ట్ ఆఫీస్ ఏమన్నా ఉండొచ్చు. తద్వారా ఏంటి అంటే ఒక వ్యక్తి దగ్గరలో బ్యాంక్ సేవలు ఉన్నప్పుడు బ్యాంక్ వెళ్ళి వినియోగించుకుంటాడు సేవలు. ఎక్కడికో జిల్లా ప్రధాన హెడ్ క్వార్టర్స్కి వెళ్ళాలి అంటే అతనికి ఇబ్బంది, అతను బ్యాంకింగ్లో పాలు పంచుకోడు అనమాట. సో ఎవరన్నా గ్రామీణ వ్యక్తులు అతని దగ్గర కొంత డబ్బులున్నా ఎక్కడో జిల్లా హెడ్ క్వార్టర్స్కి వెళ్ళి బ్యాంకులో దాచుకునే బదులు ఊరిలోనే ఉన్న మనీ లెండర్స్ ఉంటారు, షావుకారులు, వారికి ఇస్తారు. వారు వీళ్ళ దగ్గర మళ్ళీ అవన్నీ ఇబ్బందులు అనమాట. వాళ్ళు ఇవ్వకపోవడము, లేకపోతే రకరకాల ఇబ్బందులు ఉంటాయి. అవన్నీ ఉండకుండా ఉండడం కోసం యాక్సెస్ పాయింట్స్ని ఏర్పాటు చేయండి అని చెప్పారు. సో నచికేత్ మోర్ కమిటీ
ఈజీగా అవైలబుల్ ఉండాలి, ప్రతి మనిషికి దగ్గరలోనే బ్యాంక్స్ అనే కాన్సెప్ట్ కోసం పెద్ద బ్యాంకులు అయితే ప్రతి దగ్గర ఏర్పాటు చేయలేవు, ఎందుకంటే వాళ్ళకి నష్టాలు వస్తాయి. అందుచేతనే స్మాల్ బ్యాంక్స్ అనే కాన్సెప్ట్ని ప్రతిపాదించాడు. చిన్న బ్యాంకులు అదే నెక్స్ట్ పేమెంట్ బ్యాంక్స్ అనే బ్యాంక్స్ని కూడా ప్రతిపాదించాడు. స్మాల్ బ్యాంక్స్ గురించి చూసుకున్నట్లయితే చిన్న బ్యాంకులు ఇవి డిపాజిట్ విత్డ్రాల్ చేస్తాయి, రుణ సదుపాయాలు అందిస్తాయి, మినిమం మూలధనం 100 కోట్లు, అట్లీస్ట్ 10 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉండాలి వీళ్ళకి ఆర్థికపరమైన సేవలు అందించడంలో అనే కండిషన్స్ ఆర్బీఐ పెట్టింది. ఆర్బీఐ కావాల్సిన డ్రాఫ్ట్ గైడ్లైన్స్, ఫైనల్ గైడ్లైన్స్ రిలీజ్ చేసిన తర్వాత 72 అప్లికేషన్లు వచ్చిన తర్వాత అందులో ఒక 10 మంది అప్లికేషన్స్ని ఆర్బీఐ యాక్సెప్ట్ చేసింది. మొట్టమొదటిసారిగా ఏర్పాటు చేసిన చిన్న బ్యాంక్ ఏంటి మన భారతదేశంలో అంటే క్యాపిటల్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్. ఎప్పుడు అంటే 24 ఏప్రిల్ 2016. ఎక్కడ హెడ్ క్వార్టర్స్ అంటే జలంధర్. నెక్స్ట్ మనకి ప్రెజెంట్ ఉన్న 10 స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్ అవి ఏంటి చూసాము, హెడ్ క్వార్టర్స్ ఎక్కడెక్కడ చూసాము. హెడ్ క్వార్టర్స్ గుర్తుపెట్టుకోండి, డేట్స్ ఎప్పుడు స్థాపించబడింది అనేది అవసరం లేదు, ఒక క్యాపిటల్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకే డేట్ గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే అది ఫస్ట్ది కాబట్టి. సో ఉషా తోరట్ కమిటీ ఎగ్జామ్స్లో అడుగుతాడు, దేనికోసం అంటే ఆర్బీఐ ఈ స్మాల్ బ్యాంక్స్ యొక్క లైసెన్సెస్ని స్క్రూటనైజ్ చేయడం కోసం, పరిశీలించడం కోసం ఏర్పాటు చేసిన కమిటీ. తర్వాత పేమెంట్ క్యాంప్స్ నచికేత్ మూర్ కమిటీ సూచనల మేరకు ఏర్పడ్డాయి. కనీసం మినిమం మూలధనం 100 కోట్లు, డిపాజిట్లు అంగీకరిస్తే క్రెడిట్ సదుపాయం ఉండదు, మ్యాక్సిమం డిపాజిట్ ₹1,00,000 వరకు అందులో ఉంచుకోవచ్చు, సిఆర్ఆర్ వీలు ఉంచాలి, ఎస్ఎల్ఆర్ అవసరం లేదు. సేవలు ఏమేమి అందిస్తే డెబిట్ కార్డు, ఆన్లైన్, మొబైల్, క్రెడిట్ కార్డు ఉండదు ఆబ్వియస్లీ, ఎందుకంటే క్రెడిట్ ఫెసిలిటీ ఉండదు కాబట్టి. ఆర్బీఐకి 41 అప్లికేషన్స్ వచ్చాయి. ఆ 41 అప్లికేషన్స్లో ఆర్బీఐ 19 ఆగస్టు 2015 11 మందికి పర్మిషన్ ఇచ్చింది. ఆ 11 మందిలో ఫస్ట్ టైం సెటప్ చేసిన పేమెంట్ బ్యాంక్ ఏంటి అంటే భారతీయ ఎయిర్టెల్ పేమెంట్ బ్యాంక్, హెడ్ క్వార్టర్స్ న్యూఢిల్లీ 2017లో ఏర్పాటు చేశారు. ఆ 11 మందిలో 3 వెనక్కి ఇచ్చేసారు లైసెన్సెస్. ఆదిత్య బిర్లా గ్రూప్ అయితే ప్రారంభించారు, కానీ మధ్యలో ఆపేసి డిస్కంటిన్యూ చేసేసారు సేవలు. ఎంపీసా కూడా మధ్యలో స్టాప్ చేసేసారు. సో దీంతో మనకి ప్రస్తుతం 6 బ్యాంకులు రన్నింగ్గా ఉన్నాయి. ఏంటి అంటే ఎయిర్టెల్, ఇండియా పోస్ట్, ఫినో పేటెక్, ఎన్ఎస్డిఎల్, జియో పేమెంట్ బ్యాంక్, పేటిఎం పేమెంట్ బ్యాంక్. సో ప్రస్తుతం 6 పేమెంట్ బ్యాంకులు రన్నింగ్గా ఉన్నాయి. దీంతో మనకి ఎకానమీ క్లాస్ కంప్లీట్ అయిందండి. తిరిగి మళ్ళీ మనము షార్ప్గా 11 o'clockకి హిస్టరీ క్లాస్లో కలుసుకుందామండి. సో మీకు అరౌండ్ ఒక 55 minutes ఉన్నట్టుంది ఇంటర్వెల్, సో బ్రేక్ తీసుకోండి. 11 o'clockకి షార్ప్గా మనము హిస్టరీ క్లాస్లో కలుసుకుందామండి. అంటిల్ దెన్ టేక్ కేర్, గుడ్ బై. స్మాల్ అనౌన్స్మెంట్ అండి, ఇంతవరకు మన ఛానల్కి గవర్నమెంట్ జాబ్స్ పోర్టల్ జీజేపీ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ సెలెక్ట్ చేసుకోండి. అలాగే జీజేపీ బిట్ బ్యాంక్ బిట్స్ కోసం ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. అలాగే రీజనింగ్ అండ్ అరిథమెటిక్ క్లాసెస్ కోసం నా నేమ్తో క్రియేట్ చేసిన సుమన్ సార్ ఛానల్ కూడా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇక్కడ కనిపిస్తుంది కదండి జాయిన్ బటన్. సో ఈ జాయిన్ బటన్ మీద క్లిక్ చేసి మీరు మన జీజేపీ మెంబర్షిప్ తీసుకోవచ్చు. సో అలా కూడా మన ఛానల్ని సపోర్ట్ చేయొచ్చు అనమాట. ఇప్పటికీ కొంతమంది ఒక 9 members దాకా ఇక్కడ మెంబర్స్ అయ్యారు, మన ఛానల్కి సపోర్ట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. భరత్ కుమార్ గారు, చిదంబరరావు గారు, సుమా గారు, ఛత్రపతి గారు, సాయి రెడ్డి గారు, నరసింహారావు గారు, వంశీకృష్ణ గారు, రాజా గారు, అశోక్ గారు, వీళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. సో అలాగే మీరు కూడా మన ఛానల్కి సపోర్ట్ చేయొచ్చు, జాయిన్ బటన్ మీద క్లిక్ చేసి మెంబర్షిప్ తీసుకొని. సో తప్పకుండా వీలైతే మీరు కూడా సపోర్ట్ చేయండి. అలాగే సూపర్ చాట్లో సపోర్ట్ చేసిన వీళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ఇక్కడ చూసుకొని చాలామంది మనకు సపోర్ట్ చేశారు. సో వీళ్ళందరి నేమ్స్ అయితే మనం ప్రజెంట్ చదివితే చాలా టైం పడుతుంది. సో అలాగే వీళ్ళందరూ కూడా మనకి సపోర్ట్ చేయడం జరిగిందండి. సో అందరికీ థ్యాంక్ యూ సో మచ్. సో అలాగే వీలైనంత వరకు మీకు కుదిరినంత మీరు కూడా మన ఛానల్కి సపోర్ట్ చేయొచ్చు. మరింత మంచి కంటెంట్ తీసుకొని రావడానికి మనం కూడా ట్రై చేస్తాం. సో ఇది సూపర్ చాట్ అనే ఆప్షన్ ఉంటుందండి. లైవ్ క్లాస్ జరిగేటప్పుడు అక్కడ $, సింబల్ ఉంటుంది. సో ఆ సింబల్ మీద క్లిక్ చేసి మీరు సూపర్ చాట్ చేయొచ్చు అనమాట. అలాగే ఫోన్పేలో కూడా కొంతమంది పంపించడం జరిగింది. సో అందరికీ థ్యాంక్ యూ అండి. సయ్యద్ గారు, మహానంది గారు, సాయి కిషోర్, సాయి బ్రహ్మం గారు, వెంకటరమణ గారు, దినేష్ కుమార్ గారు, సో వీళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. సో ఫోన్పే నుంచి డైరెక్ట్గా ఈ నెంబర్కి మీరు పంపించి మన ఛానల్ కోసం కంట్రిబ్యూట్ చేసి సపోర్ట్ చేయొచ్చు అనమాట. ఓకే, సో ఓకే గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.